முன்னந்திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. எம்பெருமானார் தரிசனமென்னே இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டு வைத்தார். அம்புவியோர் இந்த தரிசனத்தை எம்பெருமானார் வளர்த்த அந்த செயலறிகைக்கா. ఈ పాసురం అనేది 38వ పాసురం. ఇది ఈ పాసురంతో ఆచార్యులు వ్యాఖ్యానం చేసే పద్ధతి ఎలా అనే ఒక ప్రకరణం ఉండింది. ఆ ప్రకరణం అనేది ఈ పాసురంతో పూర్తి అవుతుంది. ఎంబెరుమానార్ దర్శనం అట్లయితే ఈ సిద్ధాంతానికి ఎంబెరుమానార్ దర్శనమని రంగనాథుడు నంబెరుమాలని ఉత్సవర్లు శ్రీరంగనాథు ఉత్సవర్లు ఆయన ఈ ప్రకారం దానికి ఒక పేరు పెడతారు. ఈ సంప్రదాయానికి ఎంబెరుమానార్ దర్శనం అనే సంప్రదాయం అని పేరు పెడతారు. అందువల్ల ఆ ఎంబెరుమానార్ దర్శనం అంటే ఆయన కొత్తగా కనిపెట్టాడు. ఆయని అట్లా ఉంటే అట్లా సంప్రదాయం ఎట్లా వచ్చింది ఎలా వచ్చింది ఈ పాసురం చూడబోతాము. ఇది ఈ ప్రకరణానికి ఇది కడాపాసురం. దాని తర్వాత వ్యాఖ్యానాలు ఎలా వస్తుంది, తిరువాయుముడికి ఏ ప్రకారం వస్తుంది అని చెప్పి అది రాపోద్ది, అది ఎట్లా రాపోద్ది అని చూస్తున్నాం. ఇప్పుడు నిన్న కాలక్షేపంలో మనం ఓరాన్వడియాయు ఉపదేశిస్తార్ మున్నోర్ ఏరార్ ఎతిరాజన్ ఇన్నరులాల్ పారులగిల్ ఆసోగిడయోర్కెల్లాం ఆరియర్గాల్ కూరుమెండ్రు దేశి వరం బరుతార్ అని చెప్పి నిన్న ఆ పాసురం చూసాము. అది 37వ పాసురం. ఆ పాసురంలో ఒక పద్ధతి పెట్టుకున్నారు పెద్దవాళ్ళు. ఆ పద్ధతి తప్పు కాదు. అయితే ఆ పద్ధతి ప్రకారం ఉంటే ఇంక శ్రీ వైష్ణవ సంప్రదాయం అనేది కొద్దిగా తగ్గిపోద్ది. అందువల్ల దాని ప్రకాశం చెయ్యాలి కదా. ఇక్కడి నుంచి ఒక దారి ఉంటుంది. ఆ దారి అనేది ఒక మనిషియే పోయే దారిగా ఉందంటే ఎప్పుడు అయ్యేది? అందరూ పోవాలంటే ఎట్లా పోయేది? ఫోన్ కాదు కదా. అప్పుడు ఆ దారిని రాజబాట పెద్ద దారిగా చేస్తే ఒకే టైంలో 20 మందిలు 30 మందిలు పోవచ్చండి అని చెప్పి ఆ దారి మనం చేసామంటే అప్పుడు అందరూ సులభంగా పోవచ్చు కదా. చాలా మంది వచ్చేస్తారు కదా. అదే ప్రకారం ఆ దారి సులభం రావాలా. ఆ సులభం లేకుండా ఈ మంత్రానికి ఉండే గౌరవం చూసి, మంత్రానికి ఉండే ఆశ్చర్యమైన అర్థాలు చూసి దాన్ని తెలుసుకోవాలంటే దానికి ఉన్న యోగ్యత కావాలా కదా. ఆచారం కావాలా, అనుష్ఠానం కావాలా, మంచి కులంగా ఉండాలా. అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈయన దాంట్లో ప్రేమ ఉండాలి, ఇదన్నీ ఉండాలి కదా. అందువల్ల అక్కడ ఉండేటోడిని చూసి ఆచార్యుడు పరీక్ష చేసి దాని తర్వాత ఈ సంప్రదాయంలో ఉండే అర్థాన్ని చెప్తామని చెప్పి దీనికి ముందు చెప్పారు. ఆ ఉపదేశం చేశారు. అదేం తప్పు కాదు. అది మంత్రానికి ఉన్న గౌరవం. ఆ గౌరవంలో ఏం తక్కువ లేదు. అయినా కూడా ఒక పక్క మంత్రానికి ఉన్న గౌరవం, ఇంకొక పక్క ఆ గౌరవాన్ని చూసామంటే సంసారులు పాడైపోతున్నారు, వారు రానంటారే, ఏం చెయ్యాలా అది సులభంగా చెయ్యాలి కదా. అట్టయితే ఆ పద్ధతి అనేది తీసేస్తామా? పద్ధతి తీయకూడదు. ఆ పద్ధతిని సులభం చెయ్యాల, ఇంకా సులభంగా చెయ్యాల. ఆ సులభంగా చేసేమంటే అప్పుడు అందరూ రావటానికి వీలు పడద్ది కదా. ఆ సులభంగా చెయ్యాలని చెప్పిదా ఆశయుడయోర్కెల్లాం ఆరియర్గాల్ కూరుం అని చెప్పి ఎవరికంతా ప్రేమ ఉండదు, ప్రీతి ఉండద్దు భగవంతుడి మీద, శాస్త్రం మీద, వాళ్ళకి అందరికి చెప్పండి అని చెప్పి ఎంబెరుమానార్ చేశారు. అటైతే వాళ్ళు ముందు చేసిన వాళ్ళు తప్పు అంటే తప్పు కాదు. వాళ్ళు మంత్రానుకున్న గౌరవం చేశారు. ఈయన ఈ సంసారాలు పాడైపోతున్నారని ఇట్లా చూశాడు. ఇది రెండు చూసినప్పుడు అప్పుడు మంత్రానుకున్న గౌరవం కన్నా ఈ సంసారాలు ఉజ్జీవనం ప్రధానం చెప్పి అందువల్ల చూశాడు. అది ఎట్లా స్వామి అంటే, నేను మోక్షాన్ని నేను నరకానికి పోయినా కూడా పర్లేదు,
వినేటోళ్ళు అందరూ మోక్షానికి పోతున్నారు కదా, అట్లాంటి అభిప్రాయం అనేది స్వామి రామానుజానికి ఉంది. కారే కరుణీ రామానుజ ఇక్కడవిడత్తిల్ ఆరే అరిభవన్ నిన్ను అరుణిని తన్నని చెప్పి అభిప్రాయం ఉండే. దానివల్ల అది ఒకటే కాదు, ఆయన తిరిమేని వడివాడని, ఆయన అంత అందంగా ఉంటాడంట. ఏరార్ యతిరాజని ఇంటారు. ఏరార్ అనే శబ్దానికి మనం చాలా చూసాము. అంత తిరిమేని అంత అందంగా ఉంటది కదా, దాన్ని సేవిస్తేనే చాలు మనకు మోక్షం నిశ్చయం చెప్తుందా. అందువల్ల దిద్దుబాటు చేసి ఆ పద్ధతి అనేది సులభంగా చేసి తీసుకొచ్చాడు. ఇలాగ ఉండదర్శనం అంటే రాముడు చేశాడు. దానికి తర్వాత దీనికి ముందు ఈయన స్థానంలో ఉండే తిరువడి స్థానంలో ఎవరు ఉన్నారు ఈయన తిరువడి ఎవరికి? నమ్మాళ్ళవారికి. నమ్మాళ్ళవారికి ముందుగానే చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? చిట్టవేండా సిందిప్పే అమయం మట్టుండిల్లై సురుంగచ్చొన్నో మానిలత్యం చిట్టవేండా సిందిప్పే అమయం కండీర్గలందు అని చెప్పి ఈ పాసరం 9వ పత్తులో పాసరం మొదటి తిరువాయుడి పాసరం. ఆ పాసరంలో ఏం చెప్తారో సులభంగా చెప్తాను, సింపుల్ గా చెప్తాను, మీరు వినేటట్టు చెప్తాను. మీరు కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో చేయాల్సినది చాలా సులభంగా చెప్తాను. అదే ప్రకారంగా స్వామి ఎంపెరుమన సులభంగా చెప్పేదానికి ఆ పద్ధతి ఒక్కర్లేదని చెప్పి చేసేటారు. అయితే వెంటనే ఒకరు ఆక్షేపణ చేశారు. అటైతే నాకు ప్రేమ ఒకటి ఉంటే చాలు, ప్రీతి ఒకటి ఉంటే చాలు కదా, సమాషణం చేసుకోవాల్సిన పని లేదంటే చేసుకోవాలా? ఆ ప్రీతిని చూసే మొదట ఉండే ఒక ప్రస్తుతిదా ఆ సమాషణం అనేది. పంచ సంస్కారం అనేది ఏంటంటే, నేను భగవంతుడికి దాసబోధుడుగా ఉంటాను, భాగవతాలకు దాసబోధుడుగా ఉంటాను, ఆచార్యుల దగ్గర దాసబోధుడుగా ఉంటాను, అది కాకుండా శాస్త్ర సమ్మతంతో ఉంటాను, ఆయన తిరుడి తప్ప మాకేం లేదు అని చెప్పి అది తెలిపించాలి కదా. ఆ తెలిపించే సమీక్షత ఏది? ఈ పంచ సంస్కారం. మొదటిది అది. దాని తర్వాత తిరుమల కాపు, దాని తర్వాత మనం వేసుకునే మన డ్రెస్ అంతా వేసుకుంటాం కదా, పంచగజం కట్టుకుంటాము, కొన్ని ముందు చీరలు కట్టుకుంటారు, అదంతా దాని తర్వాత. అయితే మొదటిది ఏదంటే ఆవగా పుండ్రగా తథానామగా మంత్రో యాగచ్చ పంచమగా అని చెప్పి ఆ పంచ సంస్కారం సమాషణం చేసుకునేది అనేది. ఎందుకు? ఈ నా దగ్గరికి ఇలాంటి ప్రేమ ఉండాలి, ప్రీతి ఉండాలి చూపించేదాని కోసం ఆ పంచ సంస్కారం చెప్పారు. ఆ పంచ సంస్కారం ఎట్లా ఉంటుంది? శరీరానికి ఉంటుంది, ఆత్మానికి ఉంటుంది అని చూసేసాము. ఇప్పుడు ఆ పాసరం పూర్తి అయిపోయింది. అది 37వ పాసరం. ఇప్పుడు మనం 38వ పాసరం ఎంబెరుమాన దర్శనం అని చెప్పి ఈ పాసరం. అట్లయితే వ్యాఖ్యాన గ్రంథాలన్నీ ఎట్లట్లని అని చెప్పి దాని వైభవంతో చెప్పుకుంటూ వస్తున్నాడు. దాంట్లో ఉపదేశ మార్గం వచ్చింది. ఆ ఉపదేశ మార్గంలో రామానుజుడు ఎట్లంతా మార్చాడు, ఎట్లంతా చేసాడు, ఎలాంతా చేసాడు, ఏ ప్రకారం ఉపకారం చేసాడు సంప్రదాయానికి అని చెప్పి ఎవరికి తెలుసు? నంబెరుమాలకు తెలుసు. నంబెరుమాలు అంటే శ్రీరంగనాథుడు ఉత్సవులు. ఆ నంబెరుమాలు తెలుసు కదా. ఆ నంబెరుమాలు ఏం చేసేటే సంప్రదాయానికి ఎంబెరుమాన దర్శనం అనే నామకరణం చేసేవాడు స్వామి నంబెరుమాల్. నంబెరుమాల్ నామకరణం. మనం పిల్లలంతా పుడితే ఏం చేస్తాము? నామకరణం చేస్తాం కదా. ఆడపిల్లలు పుడితే కుముదవల్లి, తిరుమంగి వారి ధర్మపతిని కుముదవల్లి, ఏదో శివుడు కొడుత నాట్య, గోతా నాట్య, ఏదో పేరు పెట్టుకుంటాం కదా, పిరాటి, అది పద్మ పెట్టుకుంటాం. అదే పురుషుడు అయితే ఏం చెప్తాము? శ్రీరంగనాథుడు, పార్థసారథి, ఎంతనో త్రివేంకటముడే పేరు పెట్టుకుంటాం కదా. అదే ప్రకారం ఇప్పుడు ఒక నామకరణం చేసాడు, సంప్రదాయానికి నామకరణం. స్వామి మనుషులకి చేస్తారా సంప్రదాయం చేసాడు. చేసింది ఎవరంటే సామాన్యుడు కాదు, చేసింది నంబెరుమాలే చేశాడు. ఏం చేశాడు? ఇది ఎంబెరుమానార్ దర్శనం, ఎంబెరుమానార్ దర్శనం అని చెప్పేశాడు. ఇప్పుడు ఎంబెరుమానార్ దర్శనం. ఇప్పుడు మనం ఒక ఇంటికి పోతాము, ఆ ఇంటికి ఎవరు ఓనరో యజమానుడు ఎవరో వాళ్ళ పేరు పెట్టుకుంటారు అనుకోండి. అప్పుడంటే వాళ్ళు కనిపెట్టారని అర్థం కదా, వాళ్ళే కదా కట్టేరని అర్థం కదా, వాళ్ళే కదా కొత్తగా ఇక్కడ వస్తున్నారని అర్థం కదా. అదే ప్రకారం ఈ సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఎంబెరుమానార్ దర్శనం అంటే అప్పుడు ఎంబెరుమానార్ కనిపెట్టాడు స్వామి, దానికి ముందు లేదు, కొత్తగా వచ్చిన మతం ఇది అని చెప్పి అర్థం. అంటే అట్లా కాదు. ఎంబెరుమానార్ దర్శనం అంటే ఎంబెరుమానాడు కనిపెట్టాడు
ఆయన కొత్తగా తీసుకొచ్చాడు, దానికి ముందు లేదు అని అర్థం కాదు. అటుది ఇది వేదాంత సంప్రదాయం. వేదాంత సంప్రదాయం వైదిక మతం. వైదిక మతం అంటే మన మతం అంటే ఏంటి? శాస్త్రం ఏం చెప్తుందో ఆ శాస్త్రం చెప్పే ప్రకారం జరిపించే మతం. అటైతే శాస్త్రం చెప్పేది ఏదో అదే మతం. అటుదే వేదాంత మతంని చెప్పచ్చును. అట్లాంటి వేదాంత మతం దాన్ని ఏం చేసాడు? బాగా పరిపాలన చేసి దాన్ని ప్రకాశం చేసాడు, బాగా ప్రకాశించాడు. అటైతే ఏమర్థం? అది ఉన్నది కొంచెం అట్నే కొంచెం డల్గా ఉండింది, దాన్ని ఏం చేశాడు? బాగా ప్రకాశం చేసినట్టు ప్రకాశం చేశాడు కదా. ఇప్పుడు కొత్తగా ఒక రత్నం ఉండదు, ఆ రత్నంలో బురదల పడిపోయింది. బురదల పడిపోయిన తర్వాత దాని ప్రకాశం బయట తెలుస్తుందంటే తెలవదు, మూసుకోపోద్ది. అప్పుడు ఏం చేయాలా? ఆ బురదను తీయాలా, తీసేదే కడిగేస్తే ఉండే అప్పుడు రత్నంలో ఉండే ఆ ప్రకాశమే బయట రాని మనకి పిలవాలా? మనం ఏదైనా కోరుకోవాలా? ఏం కోరాల్సిన లేదు, ఆటోమేటిక్గా వస్తుంది కదా. అదే చేసాడు స్వామి రామానుజుల వారు. ఏం చేశాడు? సంప్రదాయం ఎప్పుడే ఉంటుంది, ఇది ఎప్పుడు ఉండే సంప్రదాయం. ఆ సంప్రదాయం అని దీన్ని ఏం చేశాడు? ప్రకాశం చేసాడు. అదా వైదిక మార్గం. అటైతేమి సనాతన మార్గం. సనాతనం అంటే ఎప్పుడు ఉండేదని అర్థం. ఈ కాలంలో ఇది స్టార్ట్ అయింది, ఈ కాలంలో పూర్తి అయిపోద్ది అని అర్థం కాదు. సనాతన ధర్మం సనాతన మార్గం చెప్తారు కదా అని చెప్పిన. అట్టయితే ఆ సనాతన ధర్మం సనాతన మార్గాన్ని ఏం చెప్పాడు? పెంచేడు, బాగా పెంచాడు అని పెంచాడు కదా. అట్టయితే ఈ భేదాలన్నీ చెప్పనొచ్చింది అదే కదా. ఇది ఏంటంటే వేదవ్యాస తిరువుళ్ళం ఏదో ఆయన హృదయకమలు ఉంటుంది కదా అభిప్రాయాలు. ఆయన అభిప్రాయం ఏదో అదిగా స్వామి రామానుజుల వారి అభిప్రాయం. అదంతా లోకానికి బాగా తెలిపించాలని చెప్పి ఆయన తెలిపించాడే కానీ కొత్తగా రామానుజుల వారు కనిపెట్టాడని కాదు. అయితే ఎంబెరుమానార్ దర్శనం అని దీనికి ఎందుకోసం పేరు పెట్టారు? ఎంబెరుమానార్ దర్శనం ఎందుకోసం పేరు పెట్టారు? పెట్టింది ఎవరు? నంబెరుమాల్. అటైతే ఆయన ఏం చెప్పాలా? నంబెరుమాల్ దర్శనం, నా దర్శనం చెప్తే ఎవరు అడగను ఆయన దర్శనమే కదా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మా 6 వార్తలు మనం చూసాం కదా. అహమేవ పరంతత్వం చెప్పాడు తెగ పెరుమాళ్, కాంచి తెగ పెరుమాళ్ అహమేవ పరంతత్వం చెప్పాడు. ఎవరన్నా అడుగుతారా? నువ్వే పరంతత్వమా అని చెప్పి అడుగుతారంటే నేను కాదా స్వామి, ఎవరిని అడుగుతారా? ఎవరు అడగరు. అదే ప్రకారం నంబెరుమాల్ దర్శనం అని చెప్పిండొచ్చు కదా. ఎందువల్ల ఎంబెరుమానార్ దర్శనం అంటే ఆశ్చర్యమైన ఒక సమాధానం చెప్పబోతాడు, తర్వాత చూస్తాము. ఇది వైదికమైన సిద్ధాంతం. వైదికం అంటే ఏంది? అది అప్పుడప్పుడు ఇంకొకరు చెప్తా ఉంటారు. అది ముఖ్యంగా ఎవరు చెప్తారంటే ఈ కోయిల్లో ఉండేటోళ్ళు, బ్రాహ్మణ సముదాయంలో ఉండేటోళ్ళు, వాళ్ళంతా వైదిక మార్గం అంటారు. అట్లంటే ఏంటి? వైదిక సిద్ధాంతం అంటే శాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారం ఎవరు ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకొస్తారో వాళ్ళకి వైదిక మార్గం పేరు. వాళ్ళకి వైదిక మార్గం సనాతన మార్గం అని చెప్తారు. అట్లయితే ఈయన కొత్తగా కనిపెట్టలేదు. సరే, దీన్ని వేదాంత దేశికైన పెద్ద ఆయన ఏం చెప్పంటే మా సిద్ధాంతం కొత్తది కాదు, మా సిద్ధాంతం కొత్తదిని కొంతమంది చెప్తున్నారు. వేదాంత దేశికుడు అనేది దగ్గర ఎంబెరుమానార్ అవతారం చేసి 250 సంవత్సరాల తర్వాత వేదాంత దేశ అవతారం చేశాడు. వేదాంత దేశికుడు అవతారం చేశాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఏదో రామానుజ సంప్రదాయం కొత్త సంప్రదాయం కొత్తది కాదు. మా సంప్రదాయం అనేది చాలా పాతదే, పాతదే. ఏమంటే అంత పాతదిగా ఉంటుంది కదా. అయితే మీరు అనుకున్నట్టు పాతదో కొత్తదో చూడబాకండి. రామానుజ సంప్రదాయం ఎట్లాంటి తెలుసా? నాదముని దాన్ని బాగా పోషించారు. దాని తర్వాత నాదముని స్టార్ట్ చేయలా, నాదమునికి ముందే ఉండాలి. నాదమునికి ముందు ఎవరు స్వామి? నమ్మాళ్వార్ ఆద్యస్తన కులపతి మాతా పిత యువతయగా స్తనయ విభూతికి సర్వం యతేవ నియమేన మదన్మయానాం ఆద్యస్తన కులపతి. మన కులానికి స్వామి ఎవరు? నమ్మాళ్వారు. ఆయన తీసుకొచ్చాడు.
అటైతే ఆయన నుంచి స్టార్టింగ్ కాదు, అట్లా కాదు. అప్పుడు నాదముని వచ్చి నాదముని ద్వారా ఉయ్యక్కొండారేమి, ఉయ్యక్కొండారు ద్వారా మనక్కాల్ నంబి ఏమి, మనక్కాల్ నంబి ద్వారా పెరియ నంబి ఏమి, పెరియ నంబి ద్వారా మనక్కాల్ నంబి ద్వారా ఆలవందారేమి, ఆలవందార్ ద్వారా పెరియ నంబి ఏమి. ఈ ప్రకారం దాని తర్వాత ఇప్పుడు రామానుజ దారికి వచ్చింది కదా. ఈ ప్రకారం ఇది పరంపరగా వస్తుంది, పరంపరగా వస్తుంది కదా. అందువల్ల ఇది కొత్తది కాదు, కొత్తది కాదు, ఎవరు కనిపెట్టింది కాదు, కనిపెట్టింది కాదు. అనాది కాలంగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి. అనాది, అనాది అంటే ఎప్పుడు ఉండేది అర్థం. అనాది కాలంగా ఉండే వైదిక సిద్ధాంతం. అటైతే నాదముని చెప్పారే స్వామి అంటే, నాదమునికి ముందు నమ్మాళ్ళవారు ఉన్నారే. నాదమునిదా మొదట ఆచార్యుడు, ఆయన అక్కడ నాదముని స్టార్ట్ చేయాల. నాదమునికి ముందు నమ్మాళ్ళవారు ఉన్నారు. సరే, నమ్మాళ్ళవారు స్టార్ట్ చేసిన పెట్టుకుంటూ ఉంటే నమ్మాళ్ళవారికి ముందు ఋషులంతా ఉండారే. ఋషులు చూపించిన సిద్ధాంతంగా అది. సరే, ఋషులకి ముందు స్వామి వేదాంతం ఉండాదే, వేదం ఉండాదే. ఆ ఋషి వేదం ఏం చెప్తుందో అదే కదా ఋషులు చేశారు. అందువల్ల ఇది చాలా పాతది, చాలా పాతది. అటైతే ఒక బంగారం ఉంటుంది. ఆ బంగారుని ఇది మంచి బంగారమా చెడ్డ బంగారమా అని చూడాలంటే ఏం చేయాలా? ఎవరు ఇది కొత్త బంగారా పాత బంగారమా అని చెప్పి ఎవరు చూడరు. కొత్తది పాతది చూడరు. ఇది బంగారు మంచిదా అంటే ఏమి 18 క్యారెక్టా, 18 క్యారెక్టా, 22 క్యారెక్టా, 24 క్యారెక్టా అని అడుగుతారు. అప్పుడు దానికి ఏం చేస్తారు? దాన్ని రాస్తారు. దానికి ఒకటి పెట్టుకుంటాడు, దాన్ని పెట్టుకొని రాస్తాడు. ఆ రాస్తా ఉంటే తెలుసద్ది ఇది 22 క్యారెక్టా, 24 క్యారెక్టా, 18 క్యారెక్టా అని తెలుస్తుంది కదా. అటైతే ఇదికి అది బంగారుకి, బంగారు మంచి బంగారా కాదా అని తెలుసుకోవాలంటే అది కాకుండా దాన్ని ఎన్ని క్యారెట్ అంటే ఏంటంటే దీంట్లో ఎక్కువ కాపర్ కలిపి ఉంటారు. కొంచెం ఎక్కువ కలిపితే 18 క్యారెట్, కొంచెం తక్కువ కలిపితే 22 క్యారెట్. 24 అంటే ఏమీ కలపలేదు అని అర్థం, శుద్ధ బంగారు అని అర్థం ఉండి. ఆ ప్రకారం అట్లయితే ఏమి బంగారు ఎట్లాంటి తరమని చూడాలంటే దాన్ని రాసి చూస్తారు కదా. అదే ప్రకారం రామానుజ సిద్ధాంతం దీనికి రాసి చూడండి. దీంట్లో బంగారు రాసేలాగా దీనికి ఏదైనా రాసి చూసినట్టు ఏదైనా ఉండదా స్వామి అంటే, వేదం అనే రాయి తీసుకోండి. బంగారుకి ఒక రాయి ఉంటుంది. ఆ రాయిలో మనం గీరుతా ఉంటే అది తెలిసిపోతుంది 18, 22, 24 అని. అదే ప్రకారం ఈ సిద్ధాంతం అనేది ఎట్లాంటి సిద్ధాంతం? ఈ సిద్ధాంతాన్ని వేదం అనే రాయిలో తీయండి చూసేయంటే అప్పుడు ఏం చేస్తుంది? ఒక్కరమంతా కూడా దీంట్లో ఇది వేదం ఏం చెప్తుందో అదే ఇది, అదే ఇది అని చెప్పి బాగా తెలుసుకుంటాం కదా. అది ఎట్లా స్వామి తెలుసద్ది? ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుసద్ది? స్వామి శ్రీభాష్యం రాశారు. వేదవ్యాస బ్రహ్మసూత్రం అనే ఆశ్చర్యమైన గ్రంథాన్ని అనుగ్రహించేది వేదవ్యాసం. ఆ వేదవ్యాసుడు అనుగ్రహించిన బ్రహ్మసూత్రానికి స్వామి వ్యాఖ్యాన పద్ధతిగా శ్రీభాష్యం అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత ఆ శ్రీభాషిని స్వామి శిష్యులందరూ తీసుకుపోయి నేరుగా కాశ్మీర బండారం ఆ శారదాదేవి సరస్వతి దేవి, ఆ సరస్వతి దేవి దగ్గర తీసుకుపోయి ఇచ్చారు. ఇది మా స్వామిని అనుగ్రహించారు, ఆయన శ్రీభాష్యం అనుగ్రహించారు. శ్రీభాష్యం అనే పేరు ఆ సరస్వతితో ఇస్తుంది. ఆ పేరు ఆయన పేరు స్వామి ఆ వ్యాఖ్యాన పద్ధతికి పేరు పెట్టల. ఇది శ్రీభాష్యంగా ఉంది. ఎందువల్లంటే వేదవ్యాస తిరువుళ్ళం ఏదో ఆ ప్రకారం ఈ వ్యాఖ్యానం ఉండాలి. అందువల్ల ఆమెని శిరస్సు మీద పెట్టుకుంది, సరస్వతి శిరస్సు మీద పెట్టుకొని ఇది శ్రీభాష్యంగా ఉండి చెప్పింది. అంటే అటైతే ఎంత మాత్రం దానికి వైభవం ఉండాలా, ఎంత మాత్రం అది అనుకూలంగా ఉండాలా, అంత అనుకూలం వేదానికి అనుకూలం ఉంటే దానివల్ల ఇదే సంప్రదాయం, వేరే సంప్రదాయం అనేది ఇదే సంప్రదాయం అట్లాంటిది. అందువల్ల ఈ దర్శనం అనేది ఎంబెరుమానార్ దర్శనం. ఈ దర్శనం అంటే ఇది స్వామి. దర్శనం అనే శబ్దం వచ్చి సంస్కృతం, ద్రావిడ భాష కాదు. దర్శనం అంటే కన్నుకి దర్శనం అని పేరు, సంప్రదాయానికి దర్శనం అని పేరు. ఈ దర్శనం సంప్రదాయం కదా.
అప్పుడు ఎంబెరుమానార్ సంప్రదాయం చెప్పచ్చు స్వామి. ఎంబెరుమానార్ చెప్పచ్చు. చెప్పింది ఎవరు? నంబెరుమాల్. ఎవరు వాకిట్లో పోయేటోళ్ళు కాదు. నంబెరుమాల్ ఈ ప్రకారం ఎంబెరుమానార్ దర్శనం. సరే స్వామి, ఆయన ఇంత కైంకర్యం చేసాడు సంప్రదాయానికి. ఆ సంప్రదాయం ప్రకాశంగా ఉండాదంటే ఉనింది, ఆయన పుట్టక ముందు ఉనింది, ఎప్పుడు ఉండే సంప్రదాయమే. అయితే ఆ సంప్రదాయం కొంచెం తగ్గు రకంగా ఉండింది. దాన్ని బాగా ప్రకాశం ప్రకారం చేసిన దానివల్ల ఈ సంప్రదాయం ఎంబెరుమానార్ సంప్రదాయంగా ఉండని చెప్పి పేరు పెట్టింది ఎవరు? నంబెరుమాల్ అని చెప్పాడు. ఇప్పుడు పదపద అర్థం అటైతే ఒక్కొక్క శబ్దానికి ఏం అర్థం చూస్తాం. ఎంబెరుమానార్ தரிசனம் என்றே இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார். அம்புவியோர் இந்த தரிசனத்தை ఎంబెరుమానాలు వలర్త అంద செயலறிகைக்கா. ఇప్పుడు సంప్రదాయం అంటారు. సంప్రదాయం అటంటే ఏమర్థం స్వామి? మీరు దర్శనం చేయని అర్థం చెప్పారు, కన్నుని చెప్పారు, సిద్ధాంతం చెప్పారు, సంప్రదాయం చెప్పారు. సంప్రదాయం అంటే ఏంది? తాయ ప్రధాయ సంప్రదాయ, 3 శబ్దాలు. సంప్రదాయాన్ని 3గా ఎట తీసుకోవాలి. తాయగా, ప్రధాయగా, సంప్రదాయగా. ఇచ్చారు, బాగానే ఇచ్చారు, చాలా వైభవంగా ఇచ్చారు. తాయగా అంటే ఇచ్చారని అర్థం, ప్రధాయగా అంటే బాగానే ఇచ్చారని అర్థం, సంప్రదాయం అంటే చాలా వైభవంగా ఇచ్చారని అర్థం. అటైతే ఏమి? ఇది ఇచ్చింది ఎవరు? తీసుకున్నారు, నంబెరుమాల్ తీసుకున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఎవరు పూర్తిగా పెంచింది ఎవరు? శ్రీ భాష్యకారుడే పెంచారు. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని శ్రీ భాష్యకారుడు ఎంబెరుమానార్ పెంచారు కదా. అట్లాంటి ఏంటంటే ఎంబెరుమానార్ దర్శనం ఎన్నే இதற்கு నంబెరుమాల్ పెయరిట్టు నాటి వైతార్. అట్లయితే నంబెరుమాల్ దీనికి పేరు పెట్టేశాడు. అంబువియోర్ అంటే ఈ లోకంలో ఉండేటోళ్ళు అందరూ అంబువియోర్ ఇంద దర్శనத்தை. అటైతే ఈ లోకంలో ఉండేటోళ్ళు అందరూ తెలుసుకునే దానికోసం. అటైతేమి ఇక్కడ ఉండేటోళ్ళు ఒకటే కాదు, అందరూ తెలుసుకోవాలా. ఈ లోకంలో 14 లోకంలో ఉండేటోళ్ళు అందరూ తెలుసుకోవాలి కదా. సరి స్వామి, తెలుసుకుంటే ఏమి? తెలుసుకునేది ఒకటే కాదు, దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే ఎంబెరుమానార్ ఈ ప్రకారం కైంకర్యం చేసేడే, ఇంత ప్రకాశం చేసేది ఆ బుద్ధితో తెలుసుకోవాలి. ఆ బుద్ధి తెలుసుకోవాలా. అట్లా తెలుసుకున్నారంటే అదిదా అబ్బువియూర్ ఇంత దర్శనத்தை ఎంబెరుమానార్ వలర్త. ఆ ప్రకారం తెలుసుకున్నారంటే అప్పుడు అంద செயலறிகைக்க, ఆయన చేసిన కైంకర్యం కోసం నంబెరుమాల్ ఎంబెరుమానార్ దర్శనమని ఉండొచ్చు అని చెప్పి ఆయన పేరు పెట్టాడు. ఎంబెరుమానార్ అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉత్సవమూర్తి శ్రీరంగానికి నంబెరుమాల్ని పేరు. ఆ నంబెరుమాల్తో ఈ పేరు పెట్టాడు. నంబెరుమాల్ అని చెప్పి ఎంబెరుమానార్ దర్శనం చెప్పి చెప్పారు. అట్లయితే దీనికి పేరు నామకరణం చేసిందే ఎవరు? ఆయన అని చెప్పారు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. మీరు కొంచెం స్వరంగా ఉంటుంది. అయితే తెలిసిన విషయందా, చెప్పిన విషయందా మళ్ళా చెప్పబోతాను. మీరు కొంచెం దీని ముందు విని దాని గురించి తెలుసుకున్నారంటే బాగా అర్థమైపోతుంది. చూద్దాం. ఎంబెరుమానార్ దర్శనమన్నీ இதுக்கு 38ஆம் பாசுரம் வியாக்கியானம். பிரபத்தி மார்க்கத்தை பிரவர்த்தித்த தருளியும் தத் ரட்சணார்த்தமாக ஸ்ரீபாஷ்யாதிகளை பண்ணி அருளியும் அத்தாலே நிரபாயமாக இத்தரிசனத்தை எம்பெருமானார் வர்த்திப்பித்தமையும் சர்வரும் அறியும்படி நம்பெருமான் அவருடைய தரிசனம் என்று அபிதானமாக்கி ஸ்தாபித்தபடியையும் அருளி செய்கிறார். எம்பெருமானார் தரிசனம் என்று தொடங்கி நாத யாமுனர்களும் தரிசன பிரவர்த்தகராய் இருக்க இவருடைய பரசமுத்தியை பிரயோஜனத்தை பார்த்து எம்பெருமானார் தரிசனம் என்றாய்த்து நம்பெருமாள் నామనిర్దేశనం పన్ని స్థాపితరుబడి. ఇంతవరకు చూస్తాను. ఆశ్చర్యమైన ఒక విషయం నిదానంగా చెప్తాను, మీరు నిదానంగా వినండి. కొంచెం ఇక్కడే గుర్తుపెట్టుకోండి, అదా చాలా ముఖ్యం. ఎంబెరుమానార్ దర్శనం.
నంబెరుమాళ్ దర్శనం చెప్పి ఎవరు చెప్పింది? నంబెరుమాళ్ దర్శనం కాదు, ఎంబెరుమానార్ దర్శనం. ఎంబెరుమానార్ దర్శనమే నంబెరుమాళ్ చెప్పాడు. సరే స్వామి, నంబెరుమాళ్ దర్శనం కాదంటే నంబెరుమాళ్ దర్శనం చెప్తేను ఎంబెరుమానార్ దర్శనమే. ఇదేం స్వామి కొత్తగా మీరు చెప్తున్నారు? నంబెరుమాళ్ దర్శనం చెప్తేను ఎంబెరుమానార్ దర్శనమే, ఎంబెరుమానార్ దర్శనం చెప్తేను నంబెరుమానార్ దర్శనమే. ఆ ప్రకారం ఆయన చేసేసాడు. సరే, ఇప్పుడు దీన్ని నంబెరుమాళ్ ఎందుకంటే ఆయన హృదయకమంలో పెట్టుకున్నాడు. ఎంబెరుమానార్ ఎంత కైంకర్యం చేశాడు, ఎంత కైంకర్యం చేశాడు, ఇంక చెప్పి అందువల్ల ఇది రామానుజ దర్శనం, నంబెరుమాళ్ దర్శనం, ఎంబెరుమానార్ దర్శనం చెప్పినాం. సరే స్వామి, ఆయన ఏం చేశాడు? ఏం చేసి చాలా చేసినాడు. అయితే దాంట్లో ప్రధానం ఇది చెప్పాలి కదా. ఎందుకంటే ఒక దర్శనం, ఒక సిద్ధాంతం, ఒక సంప్రదాయం అంటేనే ఆ సంప్రదాయం వచ్చి చాలా సంవత్సరాలుగా ఉండి ఆ సంప్రదాయాన్ని పెట్టుకొని ఎన్ని మందులు ఉజ్జీవనం అయ్యారు, అయితే ఎన్ని మందులు శ్రీవైకుంఠం పోయారు, దాన్ని పెట్టుకొనిగా ఆ సంప్రదాయం ఉండే ఆ వైభవాన్ని చెప్పచ్చు. ఇప్పుడు ఈ సంప్రదాయంలో ఈయన ఏం చేశాడు? మొదట చేసింది ఏంటి? ప్రభక్తి మార్గాన్ని మొదట ఈయన పూర్తిగా మనకి తెలిపిచ్చాడు. ప్రభక్తి మార్గం. ప్రభక్తి మార్గం అంటే ఏంటి? ప్రభక్తి అంటే ఏంటి? శరణాగతి. ప్రభక్తి అంటే శరణాగతి. ఆ శరణాగతి మార్గాన్ని మొదట మనకి చెప్పాడు. ఏం స్వామి దీని ముందు చెప్పలేదా? ఆవిడ చెప్పినాడు బాగానే. అయితే ఆ శరణాగతి మార్గాన్ని గద్యం మూలంగా, గద్యత్రయమైంది స్వాధీన త్రివిధ చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం. ఆ గద్యత్రయం మూలంగా మనకి తెలిపించారు స్వామి రామానుజుల వారు. 3 గద్యం: శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీ వైకుంఠ గద్యం. 3 గద్యం కదా. ఆ మూడు గద్యం కలిపిదా గద్యత్రయం అంటాం. గద్యత్రయం ఏమిటిదా? ఆ గద్యత్రయంలో ఏంటంటే బాగా చెప్పి అప్పుడు భగవంతుడి ముందు విన్నపం చేసాడు. ఇప్పుడు కూడా పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రం రోజు, ఆ రోజు పిరాట్టి సన్నిధికి పోతారు నంబెరుమాళ్. అక్కడ ఇద్దరు కలిసి ఉంటారు ఆ ఒక్కరోజే. ఆ ఒక్కరోజు గద్దెత్తిని చేసేడు, సేవిస్తున్నారు స్వామి. ఆ రోజు చేసి శరణాగతి చేసాడు. సరే, అప్పుడు విన్నపం చేసిందా ఆ గద్దెత్రయమే ప్రమాణం దేనికి? శరణాగతికి, ప్రభక్తికి. సరే స్వామి, ఇది అది కాకుండా స్వామి రామానుజుల వారిది చెప్పిన తర్వాత ఇది నిత్యానుష్ఠానంగా ఉండని, నిత్య అనుష్ఠానంగా ఉండని అని చెప్పి స్థాపించారు. నిత్య అనుష్ఠానం అంటే ఏం తెలుసా? నిత్య అనుష్ఠానం, నిత్యానుసంధానం అంటే ఏం తెలుసా? మనం నిత్యం మనం తిరుపతిని సేవిస్తాము, తిరుపతి సేవిస్తాము, తిరుపావి సేవిస్తాం కదా. అదే ప్రకారం గద్యత్రవి నిత్యం సేవించాలంట. స్వామి ఎవరు స్వామి సేవిస్తున్నారు? సేవించేది లేదు. అయితే నిత్య అనుసంధానంగా స్వామి చెప్పేసిపోయారు. మనకి టైం లేదు, అందువల్ల మనం సేవించేది లేదు. నిత్య అనుసంధానం, గద్యత్రయం నిత్యానుసంధానం చెప్పారు కదా. అటైతే ఇది ఆ దాంట్లో ఏం చెప్పాడు? ప్రభక్తి మార్గం చెప్పాడు. కొంచెం గుర్తుగా మీరు వినాలా? కొంచెం మీకు డ్రైగా ఉన్నట్టు ఉంటుంది. అయినా కూడా తర్వాత వెనకడ చూస్తే ఓ ఇంత ఆశ్చర్యమైన అర్థం చెప్పినారు స్వామి అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. అంటే గద్యత్రయ మార్గంగా మనకి ప్రభక్తి, గద్యత్రయం ద్వారా మనకి ప్రభక్తి మార్గం, శరణాగతి మార్గాన్ని మనకి తెలిపించాడు. అయితే స్వామి 9 గ్రంథాలు అనుగ్రహించాడు. దాంట్లో 3 గ్రంథం గద్యత్రయం, దాని తర్వాత శ్రీభాష్యం ఒక గ్రంథం, వేదార్థ సంగ్రహం ఒక గ్రంథం, గీతాభాష్యం ఒక గ్రంథం. దీంతంతా ప్రభక్తి మార్గం చెప్పల. కొంచెం బాగా వినండి. ప్రభక్తి మార్గం చెప్పల. అప్పుడు ఏం చెప్పారు స్వామి? ఉపాసన మార్గం. ఉపాసన మార్గం. ప్రభక్తి మార్గం అంటే ఏంటి? ఉపాసన మార్గం అంటే ఏంటి? శరణాగతి మార్గం దా ప్రభక్తి మార్గం. ఉపాసన మార్గం అంటే ఏంటి? నేను ఏదో ప్రయత్నం చేసి భగవంతుడు తిరువడి పట్టుకునేది ఉపాసన మార్గం. నా ప్రయత్నం వల్ల భగవంతుడు తిరువడి పట్టుకునేది ఉపాసన మార్గం. ప్రయత్నం నాది కాదు, భగవంతుడే ప్రయత్నిస్తాడు, నన్ను తీసుకుపోయేది ఆయనే అని చెప్పి ఉంటే అది శరణాగతి మార్గం, ప్రభక్తి మార్గం. ఈ 2 మార్గం ప్రధానంగా చెప్పండి. అటైతే ఆయన శ్రీభాష్యంలో ప్రభక్తి మార్గం చెప్పనే లేదు.
గీతా భాష్యంలో ప్రపత్తి మార్గం చెప్పనే లేదు, వేదార్థ సంగ్రహంలో ప్రపత్తి మార్గం చెప్పనే లేదు, చెప్పలేదు. అక్కడ చెప్పిందంతా ఏంది? అక్కడ చెప్పిందంతా ఉపాసన మార్గం. కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, దానికి సాధ్యోపాయం అంటారు. ప్రభక్తి మార్గం అనేది సిద్ధోపాయం, అదే ఉపాసన మార్గం అనేది సాధ్యోపాయం. ఆ సాధ్యోపాయందా శ్రీభాష్యంలో చెప్పినాడు, దాని ప్రవక్తియే లేదు. ఆ సాధ్యోపాయందా గీతా భాష్యం, దాంట్లో చెప్పాడు. గీతా భాష్యం మన సర్వధర్మాన్ని పరిత్యజ్య చెప్తున్నాం స్వామి చర్మశ్లోకార్థం. ఆ చర్మశ్లోకార్థం కూడా గీతా భాష్యంలో చెప్పింది ఉపాసన మార్గమే గాని ప్రభక్తి మార్గం కాదు. దీని ఈ విషయాలను తనీ కాలక్షేపంగా పెట్టుకోవాలి, సపరేట్ కాలక్షేపం పెట్టేదా అది బాగా అర్థమవుద్ది. అయినా కూడా మీరు ఇది తెలుసుకోండి. ఏం తెలుసుకుంటే ఆ శ్లోకాన్ని బయట ఎత్తి దాని తర్వాత మన పూర్వాచారులు రహస్యత్రయంలో చేర్చారు. చేర్చిన తర్వాతదా అది ప్రభక్తి సర్వధర్మ పరిత్యజ అనే శ్లోకం ప్రభక్తికి తీసుకొచ్చారు. అయితే కృష్ణుడు అభిప్రాయం అక్కడ ఏమంటే ఉపాసన మార్గం, ప్రభక్తి మార్గం కాదు. అయితే ఆ ఉపాసన మార్గం అంటే ఏమిటి? సాధ్యోపాయం, మన ప్రయత్నం వల్ల భగవాన్ తిరువడి పట్టుకునేది. ఆ ప్రకారం ఉంది. సరే, ఇప్పుడు ఇది చెప్పాడు కదా, ఇది ఎందుకోసం స్వామి ఈ ప్రకారం చేశాడు? మొదటి నుంచే ప్రభక్తి మార్గం రావచ్చు అంటే రాదు. ఎప్పుడైనా కానీ ఒక వస్తువు ఉండాలి, ఆ వస్తువు జాగ్రత్తగా ఉండాలంటే ఆ వస్తువు చుట్టూ ఏదైనా పెట్టాలి కదా. ఒక రత్నం ఉంటుంది, ఆ రత్నం చుట్టూ ఏముండాల? బాక్స్లో పెట్టాలా, బయట పెట్టకూడదు. బయట పెడితే కనకుండా పోతే ఏదో అయిపోద్ది. అది అదే ప్రకారం ఈ ప్రభక్తి మార్గం అనే ఒక జాగ్రత్తమైన ఒక వస్తువు, అది పెద్ద వస్తువు. ఆ వస్తువు జాగ్రత్తగా ఉండాలంటే దాని చుట్టూ గోడ కట్టాలి కదా. ఒక 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 ఇల్లు ఉన్నది, దాని చుట్టూ ప్రహరీ గోడ కడితే కదా అది జాగ్రత్తగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రభక్తి మార్గం అనేది పెద్ద మార్గం, చాలా మంచిది అది. అయితే అది జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? దాని గోడ కట్టాలి కదా. ఆ గోడ పెద్ద గోడ, ప్రహరీ, ఆ పెద్ద గోడ ఏది? అదిదా ఉపాసన మార్గం అనే ఒక గోడ. ఉపాసన మార్గం అనే ఒక గోడ. అటైతే బయట ఉపాసన మార్గం ఉంటుంది, లోపల ప్రభక్తి మార్గం. అప్పుడు ఆ ప్రభక్తి మార్గం రక్షించేది ఉపాసన మార్గం. నిజమే, ఈ ఉపాసన మార్గం అనేది బయట ఉంటుంది, దాని లోపల అంతరంగా ఉండేది ప్రభక్తి. ప్రభక్తి అంటే ఏం చెప్పాను? శరణాగతి. ఈ ఈ శబ్దానికంతా అర్థం తెలుసుకుంటేదో అది ఏం చెప్పేది మీకు అర్థమవుతుంది. ప్రభక్తి అంటే శరణాగతి, ఉపాసన అంటే ఏమి? నా ప్రయత్నం. సరే, ఇప్పుడు ప్రభక్తి. అయితే బయట పెద్ద ప్రహరీలాగా ఇది ఉంటుంది, ఇది ఉంటుంది భక్తి మార్గం, అద ఉపాసన మార్గం. భక్తి మార్గం, ఉపాసన మార్గం. అటైతే ఈ భక్తిని ప్రధానంగా పెట్టుకుందా శ్రీభాష్యం కానీ చెప్పాడు, గీతా భాష్యంలో చెప్పాడు, వేదార్థ సంగ్రహంలో చెప్పాడు భక్తిని ప్రధానంగా పెట్టుకొని. అక్కడ ప్రభక్తి అనేది లేదు, ప్రభక్తి అనేది లేదు. అయితే ప్రభక్తిని చెప్పింది గద్యత్రయంలో, ప్రభక్తిని చెప్పింది గద్యత్రయంలో. ప్రభక్తి మార్గాన్ని కాపాడాలి కదా, అది కాపాడనేది కోసం శ్రీభాష్యం అనే పెద్ద ఉపాసన మార్గాన్ని చుట్టు కట్టాడు. సరే స్వామి, సరే స్వామి, ప్రభక్తి చెప్తే ప్రభక్తి మార్గాన్ని రక్షించేది కోసం శ్రీభాష్యం చేసాడు అని చెప్పాడు. అట్లా అక్కడ వ్యాఖ్యానం అవుతున్నారు. ప్రభక్తి మార్గాన్ని రక్షించేదని కోసం శ్రీభాష్యం చేసాడు అన్నాడు. మనకు అర్థం కాదు స్వామి, శ్రీభాష్యం అనేది ఉపాసన మార్గం చెప్పారు మీరు, సాధ్యోపాయం చెప్పారు. అట్లా ఉన్నప్పుడు ప్రభక్తి మార్గం రక్షించేది కంటేనే అది అర్థం కాలేదంటే ఏం లేదు. మనకు అర్థం కావాలంటే ఇట్లా అర్థం చేసుకోవాలా. భగవంతుడు శరణాగతి మార్గాన్ని శాస్త్రం చెప్పాడు, భక్తిని చెప్పాడు. భక్తి మార్గందా ఉపాసన మార్గం, సాధ్యోపాయ మార్గం. ప్రభక్తిదా శరణాగతి మార్గం. నేను అప్పుడప్పుడు మారుస్తా ఉంటాను కదా, ఎందుకోసం మీకు రెండు చెప్తా ఉంటానంటే మారుతా ఉంటుంది. రెండు తెలుసుకోవాలి, భక్తి ప్రభక్తి, ఉపాసనం సాధ్యోపాయం. భక్తి వేరు, ప్రభక్తి వేరు.
ఉపాసనం సాధ్యోపాయం ఒకటే. ఉపాసనం సాధ్యోపాయం భక్తి మూడు ఒకటే. ప్రభక్తి, శరణాగతి, సిద్ధోపాయం ఈ మూడు ఒకటే. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? ఎంత బోర్డు ఉండిందంటే రాష్ట్రకేస్తుంది అంటే అర్థమైపోతుంది. ప్రభక్తి, ప్రభక్తి, సిద్ధోపాయం, శరణాగతి ఇది మూడు ఒకటే. ఉపాసనం, సాధ్యోపాయం, భక్తి ఇది మూడు ఒకటే. ఇప్పుడు నేను మార్చి చెప్తా ఉంటాను. చెప్తా ఉంటే మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకోసం స్వామి మీరు ఒకటే చెప్పండి అంటే అప్పుడు అదంతా మీరు మర్చిపోతారు. కొన్ని కాలక్షేప అధికారులు ఏం చెప్తారు? భక్తిని చెప్తారు. కొన్ని కాలక్షేప అధికారులు ఏం చెప్తారు? ఉపాసన చెప్తారు. కొన్ని కాలక్షేప అధికారులు ఏం చెప్తారు? లేదు స్వామి సాధ్యోపాయం చెప్తారు. అప్పుడు ఏం స్వామి మీరు చెప్పింది ఆయన చెప్పింది తేడా ఉండదు? తేడా లేదు. ఆ స్వామి చెప్పేది అడి ఏం చెప్పేది రెండు ఒకటే. రెండు ఒకటి. శాస్త్రం సంప్రదాయం ఏం చెప్తుందో అద్దె ఆ స్వామి చెప్తాను అడిగిన చెప్తున్నాను. అయితే ఎందుకోసం అంటే అడిగిన దగ్గర మాత్రం కాలక్షేపం వినేది. అంత దగ్గర కాలక్షేపం వింటారు కదా. అంత దగ్గర కాలక్షేపం వినేసి ఆ కాలక్షేపం తగినట్టు మీరు చేసుకోవాలి కదా. అది అక్కడ చెప్తున్నాను. అప్పుడు ప్రవృత్తి మార్గం అనేది వేరు. అదే ప్రకారం సాధ్యోపాయ మార్గం అనేది వేరు. ఇప్పుడు ప్రవృత్తి మార్గాన్ని గద్దెత్రైన్లో పెట్టాడు. గద్దెత్రైన్లో పెట్టాడు. అదే సాధ్యోపాయం అనే ఒక మార్గాన్ని అదంటేమి ఉపాసనం, భక్తి. ఆ భక్తి మార్గాన్ని శ్రీ భాష్యమేమి, వేదార్థ సంగ్రహమేమి, గీతా భాష్యమేమి దీనికంతా పెట్టారు. సరే స్వామి ఇది ఎందువల్ల స్వామి అంటే రక్షించేదని, ప్రభక్తిని రక్షించేదని. అయితే శాస్త్రమే ఏం చెప్తుంది చూసా? కృష్ణుడే ఏం చెప్పేసిన గీతలో? ప్రభక్తి అయినా అదే ప్రభక్తిలైనా భక్తి అయినా మీరు నన్ను నా తిరువుడిచ్చి పట్టుకుంటే నేను నీకు మోక్షం ఇస్తాను. భక్తితో వచ్చి మోక్షానికి రావచ్చు, ప్రభక్తిగాను మోక్షానికి రావచ్చు అని చెప్పారు కదా. ఇప్పుడు భక్తి మార్గానికి ఎవరు అధికారులు? ఇంకా కొంచెం జాగ్రత్తగా మీరు వినాల. ఆ కారణంతో ఇప్పుడు నేను చెప్తానని చెప్పి మీరేం భయపడద్దు. మా స్వామితో కాలక్షేపం చెప్తారు, ఈ కాలక్షేపం అంతా చెప్తారు. ఇది దీనికి అది ఈ పాసనానికి చెప్పిన తర్వాత ముందుగానే ఆయన చెప్పేస్తాడు. ఈ మరిగా నేను చెప్తున్నాను ఈ 2 గంటలు, అప్పుడు 2 గంటల సేపు కాలక్షేపం, 2:30 గంటల సేపు కాలక్షేపం అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలా. చెప్తే రేపు కాలక్షేపం ఉండాలంటాడు. ఆ ప్రాడు మీకు నేను చెప్పలా. ఎందుకోసం చెప్తానంటే మీరు ఆ ప్రకారం వినాలంటున్నాను, వేరేం లేదు. ఎందుకంటే ఇప్పుడు భక్తి మార్గానికి ఎవరు అధికారులు, ప్రభక్తి మార్గానికి ఎవరు అధికారులు? భక్తి వేరు, ప్రభక్తి వేరు. భక్తికి అధికారులు వేరు, ప్రభక్తికి అధికారులు వేరు. ప్రభక్తికి అందరూ అధికారులు, ప్రభక్తికి అందరూ అధికారులు. స్త్రీ పురుషుడు ఏ తేడా లేకుండా, అది కాకుండా ఏ వర్ణకులం, అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ కులం, అందరూ ఏ తేడా లేకుండా అందరూ అధికారులు. అటైతే ప్రభక్తికి ఎవరు అధికారులు? స్త్రీ గాని పురుషుడు గాని బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ కులం గాని ఎవరైనా అందరూ అధికారులు ప్రభక్తికి. సరే స్వామి అయితే భక్తికి ఎట్లా స్వామి? స్త్రీకి పురుషుడు తేడా ఉండాది. స్త్రీలు అధికారం కాదు భక్తికి, పురుషుడే అధికారం. ఆ పురుషుడు కూడా త్రైవర్ణిక అధికారం. త్రైవర్ణిక అధికారం ఏది? బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, వీళ్ళు ముగ్గురుదా అధికారం. అంటే వీళ్ళకి శాస్త్రం తెలుసుకునే యోగ్యత అనేది శాస్త్రం చెప్తుంది. అప్పుడు వీళ్ళదా అధికారం. సరే వాళ్ళంతా భక్తిని చూడొచ్చు. ఇప్పుడు తేడా వచ్చేసింది కదా. ప్రభక్తికి అధికారులు అందరూ. అటైతే శరణాగతి తీయాలంటే స్వామి ఏం స్వామి అధికారం అంటే నువ్వు పురుషుడుగా ఉంటే చాలు, ఇది స్త్రీగా ఉంటే చాలు, ఏ జాతి అయినా ఉండొచ్చు, ఏ ఆశ్రమమైనా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, నీ అధికారి ప్రభక్తికి వచ్చేసింది. అయితే మళ్ళీ చెప్పబోతాను, కొంచెం అధికారం మారపోద్ది. అయితే భక్తి కంటే అది ఫిల్టర్ చేస్తున్నాడు. బయటికి వచ్చే పురుషుడు ఒక్కటే అధికారి, స్త్రీలు అధికారం లేదు భక్తి చేసేందుకు. స్వామి నాకంతా అంతేనా? అందుకే మనకు శరణాగతి ఉండదే అని చెప్పి. సరే అటైతే రెండోది ఇంకోటి ఏంటంటే త్రైవర్ణ్య అధికారం. 3 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వాళ్ళు ముగ్గురుగా భక్తికి అధికారం అని చెప్తారు. అయితే పైతోటి చూస్తే ప్రపత్తికి అందరు అధికారులు. అయితే ఎవరు చెప్పచ్చు అందరు అధికారులు?
ఇంకొక సైడ్లో చూస్తే బాగుండే భక్తికి ప్రపత్తికి కొంచెం తేడా ఉండదు. ఇంకొక సైడ్ చూస్తే భక్తికి ప్రపత్తి తేడా ఉండదు. ఏంటంటే భక్తి చెయ్యాలంటే స్వాతంత్ర్యం ఉంటే కూడా భక్తి చెయ్యొచ్చు. అయితే ప్రపత్తి అంటేనే స్వాతంత్ర్యం పూర్తిగా ఎవరు వదులుతారో అతనే ప్రపత్తికి అధికారి. ప్రపత్తి అంటే శరణాగతి. ప్రపత్తికి ఎవరు అధికారి? ఎవరు స్వాతంత్ర్యం లేకుండా ఉండారో. స్వాతంత్ర్యం ఏంటనే నాది కాదు, నేను కాదు, అంత భగవంతుడు ఇచ్చా, భగవంతుడు చేస్తున్నాడు అనే ఒక అభిప్రాయం పెట్టుకుని ఆ ప్రకారం ఉండేటోళ్ళు ఎవరు? వాళ్ళతో ప్రపన్నుడు, ప్రపన్నన్, ప్రభక్తి, శరణాగతి, వాళ్ళుదా అధికారులు. అయితే భక్తికి నేను చేసేది స్వామి చెప్పుకుంటే భక్తి అక్సెప్ట్ చేస్తుంది. భక్తి ఏం చేస్తుంది అంటే నువ్వు చేసేవా, అవును అని చెప్తే సరే చెయ్యి అని చెప్పద్ది. అదే ప్రభక్తి అనే శరణాగతి నేను చేసేదని చెప్తే అది ఒప్పుకోదు. ఓ నీ ప్రభక్తికి నీకొత్తి ఆ యోగ్యత లేదు, ప్రభక్తి చేసే యోగ్యత అనేది నీకు లేదు అని చెప్పి ఏం చెప్పద్ది? ఆ యోగ్యత లేదు, నువ్వేం చేయాలి? భక్తికి పో. భక్తిలో ఉండేటోళ్ళు స్వాతంత్ర్యం పెట్టుకోవచ్చు అంటే అడిగి ఉండాలి కమాలని అనుకోవాకండి. స్వాతంత్ర్యం ఉంటే భక్తి అక్సెప్ట్ చేస్తుంది, స్వాతంత్ర్యం ఉండకూడదు. అయితే ఉన్నా కూడా అది అక్సెప్ట్ చేస్తుంది. అయితే ప్రభక్తికి స్వాతంత్ర్యం ఏమిటి? నేను అని చెప్తారు కదా. అహమేవ పరంతత్వం తేవపరమాలు చెప్తే బాగుంటుంది, మనం చెప్పరు కాదు. ఆయన అహం చెప్పుకోవచ్చు, మనం చెప్పుకుంటే నేను దాసభూజుడిని చెప్పుకోవాలి. దాసుడు భగవంతుడికి దాసుడు, భాగవతుడికి దాసుడు, ఆచార్యుడికి దాసుడు చెప్పుకోవాలి. అదిదా ప్రభక్తికి ప్రధానం. అయితే సాధ్యోపాయం అనే భక్తికి కొంచెం కొంచెం స్వాతంత్ర్యం ఉన్నా కూడా ఏం చేస్తుందంటే వాడు చేస్తున్నాడు అంటే ప్రయత్నం నాది కదా. ప్రయత్నం నాది అంటేనే స్వాతంత్ర్యం ఉంటుంది, ప్రయత్నం నాది కాదంటేనే స్వాతంత్ర్యం ఉండకూడదు. ఇది ముఖ్యంగా తెలుసుకోండి. అయిపోయిన తర్వాత ఎవరినో ఒకరు చెప్తే కూడా బాగుంటుంది. అయితే ఎవరిని అడగను అనుకోండి, ఎందుకంటే ఏమంటే మీరు ఎట్లా అర్థం చేసుకున్నారని చెప్పి తెలుసుకునేది. అప్పుడు స్వాతంత్ర్యం ఉంటే ఏమవుతుంది? భక్తికి అధికారం. స్వాతంత్ర్యం లేకపోతేనే భక్తి ఉండి రావచ్చు, తప్పేం లేదు. అయితే ఆ స్వాతంత్ర్యం ఒక్కవంతు కూడా ఉండకూడదు. ఇది ఎవరికి? ఇది ప్రభక్తికి. ఆహా సాధ్యోపాయం అనేది భక్తి. ఎందువల్లంటే నా ప్రయత్నం వల్ల చేస్తున్న సాధ్యోపాయం. అయితే దీనికి ప్రభక్తికి అత్యంత పారతంత్ర్యం, ఆత్మస్వరూపం. నాది ఏది లేదు. ఉన్నాల్ అల్లాల్ యావరాలం ఒండ్రం కురవేండే. భగవంతుడా నువ్వే చేస్తున్నావు, నాది ఏం లేదు. అదిగా అత్యంత పారతంత్ర్యం. అతన్నే తిరువడి పట్టుకోవాలా, అతని తిరువడి తప్ప వేరే గతి లేదు. ఆరణక్కు నిన్ పాదమే శరణాగ తందుడిందాల్ ఉనక్కోర్ కైమారు నా నుండి లేని ఎనది ఆభ్యం ఉన్నదే అంటే నా ప్రయత్నం ఏముండకూడదు, ఒక్కరంతా కూడా ఉండదు. నా ప్రయత్నం అనేది ఒక్కరంతా కూడా ఉండకూడదు. స్వామి నేను తిరువాయుని సేవాకాలం చేశాను, మోక్షం ఇస్తాడు కదా అని అనుకోని నువ్వు ప్రపన్నడం అనుకుంటే తప్పు. అప్పుడు తిరువాయుని సేవించే నాకు మోక్షాన్ని కోసం కాదా? సేవించేదాని కోసం సేవిస్తావు. ఇది ప్రపన్నుడు స్థితి ఏమంటే నేను చేసిన దానివల్ల నాకు ముక్తి. ఆ స్థితి ప్రపన్నుడికి లేదు, ప్రభక్తికి లేదు. అటుదేమిటో అప్పుడు ఎందుకు స్వామి చెయ్యాలంటే చేసేదే ప్రయోజనం. ఇది ప్రభక్తి మర్యాద. అయితే భక్తి మర్యాద ఏం తెలుసా? నేను చేశాను కదా అందువల్ల ఇస్తున్నాడు, అది భక్తికి చెప్పుకోవచ్చు. అప్పుడు స్వాతంత్ర్యం ఉండాలని అర్థం. ప్రభక్తికి ఒక్కరి వంతు కూడా స్వాతంత్ర్యం ఉండదు. అటుదేమే నా ప్రయత్నమే కూడదు. అప్పుడు నా ప్రయత్నం కూడదంటే నేను ఏం చేయాల్సిన పనిలేదా స్వామి? అన్ని చేయాలి. స్వామి మీరు ఏం ఇట్లనే చెప్తారో అట్లనే చెప్తారు, నా ప్రయత్నం కూడదంటారు, మళ్ళీ అన్ని చేయాలంటారు. అన్ని చేయాలంటే నా ప్రయత్నం వస్తుంది కదా. అప్పుడు అన్ని చెయ్యాలని అప్పుడు ఏం చెప్పాలి? మీరు ఏం చెయ్యొద్దు, అప్పుడు మీ ప్రయత్నం రాదు, అప్పుడు భగవంతుడు మోక్షం ఇస్తాడు అని మీరు చెప్పాలా. అయితే మీరు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు అన్ని చెయ్యాలా,
అయితే నీ ప్రయత్నం కాదు, నీ ప్రయత్నం కూడదు, ఆయన మోక్షం ఇస్తాడంటే ఏం స్వామి, ఒకటి కలవలేదే స్వామి, ఒకటి ఒకటి కలవాలి కదా. నా ప్రయత్నం ఉనిందంటేనే బాగా తెలుసుకోండి, ఏదో ఒకటి చేస్తాను, ఏదో చేస్తే నా ప్రయత్నం ఉంటుంది. మీరేం చెప్తున్నారు, అన్ని చెయ్యాలంటారు. శాస్త్రం చెప్పిన ప్రకారం అన్ని చెయ్యాలా అని చెప్తున్నారు. అప్పుడు అన్ని చెయ్యాలంటే అప్పుడు నా ప్రయత్నం ఉంటుంది. నా ప్రయత్నం ఉంటే భగవంతుడు మోక్షమీయుడు, ప్రభక్తికి శరణాగతి అంటాడు. ఏం స్వామి కలవనే లేదా స్వామి, ఇది శాస్త్రమే తప్పుగా ఉన్నట్టున్నది. ఏ తప్పు లేదు, అన్ని చెయ్యాలని చెప్పాను కదా, ప్రయత్నం ఉండకూడదని చెప్పాను కదా. ఇప్పుడు ఇదే మొదట చెప్పాను కదా, ఏం చెప్పాను, సేవాకాలం పోయాను, గుళ్ళో పోయి తీర్థ కైక్యం చేశాను, అక్కడ బాగా చిమ్మాను, మొగ్గులంతా వేసాను, అక్కడ పాత్ర సామానంతా తొంగిచ్చాను, బాగా చిమ్మి అన్ని చేశాను, ఏమేమి కైంకర్యం చేయను చేశాను. ఒక పక్క ఆమె వచ్చింది, ఆమె కూడా బాగా భగవంతుడి విషయంలో అన్ని తెలిసింది. చాలా పుణ్యకార్యం చేశానండి, చాలా పుణ్యకార్యం చేసావు, ఇప్పుడు ఇంత పుణ్యకార్యం చేసిన తర్వాత నీకు మోక్షం భగవంతుడు ఇప్పేస్తాడు అని చెప్పింది. అట్లనా, ఇదంతా చేసిన దానివల్ల నాకు మోక్షం ఇస్తాడా, అటైతే మళ్ళీ చేస్తాను ఇదన్నాడు. అదిదా తప్పు. అప్పుడు ఎందుకు అది అప్పుడు చేయకూడదు అంటారు స్వామి, చెయ్యాలి. చేసేటప్పుడు మనం ఏం అనుకోవాలో, ఏం తెలుసుకోవాలంటే భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాను, ఇది చేసిన దాని వల్ల నాకు మోక్షం అనే అభిప్రాయం మనసులో రాకూడదు. వాడుగా ప్రపన్నుడు. అర్థమైందా? అప్పుడు సేవాకాలం చేస్తున్నాను ఎందుకు స్వామి, నాక ఎందుకోసం, భగవంతుడి ఆనందం కోసం. సేవాకాలం చేసిన దానివల్ల పుణ్యం కాదు, సేవాకాలం చేసిన దానివల్ల మోక్షం కాదు. ఎవరికి? ప్రపన్నుడికి. అదే సాధ్యోపాయం భక్తి నిష్ఠుడు ఉంటాడు కదా, వాడేమనుకుంటా అంటే సేవాకాలం చేశానండి, ఆయన మార్క్ వేసుకుంటాడు, ఇన్ని సేవాకాలం ఇంత బాగా చేశాడు, చూడకుండా చేశాడు, పుస్తకం కూడా చూడలేదు, బాగానే చేశాడు అని చెప్పి అనుకుంటాడు. అది సాధ్యోపాయం భక్తి మార్గానికి. అది అయితే ప్రభక్తి మార్గానికి సేవాకాలం చేయటమే ప్రయోజనం, సహస్రనామం పారాయణం చేయటమే ప్రయోజనం. చేసిన దాని వల్ల ఇంకో ఫలితం కాదు. ఇది ప్రభక్తికి భక్తికి ఉండే తేడా. అట్లయితే స్వాతంత్ర్యం ఉండకూడదు ప్రభక్తికి, స్వాతంత్ర్యం ఉన్నా కూడా అక్సెప్ట్ చేసుకుంటుంది భక్తి. సరే, అప్పుడు స్వాతంత్ర్యం పూర్తిగా వదిలేసోడుగా ఉండాలి. సరే, అప్పుడు స్వాతంత్ర్యం ఉండాలి కదా. లోకంలో స్వాతంత్రం లేనోళ్ళు చూస్తే చాలా తక్కువగా ఉంటారండి. ఏమంటే స్వాతంత్రం లేకుండా ఉంటారా? ఎట్లా స్వామి ఉంటారు? అందరూ ఉంటుంది, నేను చేశాను అని మాట రాకుండా ఉంటుందా? ఒట్టే వస్తుంది కదా, అందరూ ఉంటారు. సరే, అయితే ప్రభక్తి అంటే స్వాతంత్రం ఉండకుండా ఉంటారు కదా, అప్పుడు దానికి మనుషులు తక్కువ కదా ఉంటారు. అవును స్వామి, స్వాతంత్రం ఎవరికో ఉండాలంటే సరే స్వామి, అది ఏమైపోద్ది అంటే ఇప్పుడు ప్రభక్తి మార్గం సులభం చెప్పారు కదా, ప్రభక్తి మార్గం సులభం చెప్పారంటే అప్పుంటే అందరూ ప్రభక్తికి వచ్చేస్తారే, దానికి ఎవరిన పోతారంట, దానికి పోతారు. స్వాతంత్ర్యం ఉండేటోళ్ళతో దానికి పోతారు, స్వాతంత్ర్యం ఉండకుండా దానికి పోతారు. అందువల్లదా భగవంతుడు రెండు మార్గం పెట్టాడు. నాకు స్వాతంత్ర్యం ఉండదా, నా ప్రభక్తి మార్గానికి రాను కాదు. ఇప్పుడు కృష్ణుడు ప్రభక్తి మార్గాన్ని ఎందుకోసం చెప్పాలా గీతా భాష్యంలో, గీతలో, భగవద్గీతలో. అర్జునుడికి స్వాతంత్ర్యం ఉంటుంది, వాడికి ప్రభక్తి చెప్తే వాడికి ఒప్పుకోడు. వాడికి ఏం చేయాలా, నాకు శక్తి ఉండదు, నాకు ప్రయత్నం చేస్తాను అని చెప్పి వాడు ఒప్పుకోడు, చచ్చినుడు కదా. అందువల్లదా వాడికి ఉపాసన మార్గం పెట్టాడు, సాధ్యోపాయం ఆ మార్గం పెట్టాడు. అయితే ప్రభక్తి మార్గం అనేది స్వాతంత్ర్యం ఉండకూడదు. ఆ ప్రకారం ఉంటారు స్వామి, స్వాతంత్ర్యం ఉంటే భక్తి మార్గం వచ్చేస్తారు కదా. సరే, అప్పుడు భక్తి మార్గం వచ్చినాడు, అప్పుడు అతనికి స్వాతంత్ర్యం ఉండిందంటే ప్రభక్తి మార్గం వచ్చినోడు అతనికి స్వాతంత్ర్యం ఉండిందంటే ఆ ప్రభక్తి పనిచేయదు. ప్రభక్తి స్వాతంత్ర్యం ఉండేటోడిని వెంటనే ఏం చేస్తాడు, పెరుమాళ్ చూస్తేనే మోక్ష ఇవ్వను పో, నువ్వు స్వాతంత్ర్యం పెట్టుకుంటావు, మోక్ష ఇవ్వను పో అంటాడు. అట్లయితే ఏమైపోయింది, నేను ప్రభక్తికి వచ్చాను,
ప్రభక్తికి వచ్చిన తర్వాత నేను స్వాతంత్ర్యం పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను? స్వామి నేను సేవాకాలం చేశాను, అందువల్ల నాకు పుణ్యం. అక్కడ చెమ్మేను, అందువల్ల నాకు పుణ్యం. కాలక్షేపం వినేను, అందువల్ల నాకు పుణ్యం అని చెప్పేశాను. పెరుమాళ్ చేశాడు, నీకు నీకు ప్రభక్తిదిన, అవును. ప్రపన్నుడిదన, అవును. శరణాగతి చేసే కదా, అవును. నువ్వు ఈ ప్రకారం చెప్తున్నావే, నీకు మోక్షం ఇవ్వను అని చెప్పేస్తాడు. అప్పుడు నేను కింద పడాల్సిందే. కింద పడానంటే అప్పుడు ఆ మార్గం, ఇంకో మార్గం పోవాలి కదా. గట్టి ఎక్కుతాను, స్టెప్స్ ఎక్కుతాను. ఎక్కిన తర్వాత మొదట గట్టి ఎక్కుతాను, రెండో గట్టి ఎక్కుతాను. అట్లా పడేరు అనుకోండి, మొదటి గట్టి పడతాను. అయితే కింద పడిపోదు, మొదటి గట్టి పడిపోతాను కదా. ఆ ప్రకారం ఇప్పుడు ఆ గట్టి ఎక్కారంటే పైకి కింద పడతాను కదా. అంటే ఇప్పుడు అప్పుడు ప్రభక్తి మార్గం నుంచి కింద పడేటప్పుడు భక్తి మార్గానికి వస్తాను. ప్రభక్తి మార్గం నుంచి కింద పడితే భక్తి మార్గానికి వస్తాను. ఆ భక్తి మార్గం అటైతే ప్రభక్తి మార్గం రక్షించాలంటే భక్తి మార్గం కావాలి. అందువల్లదా భక్తి మార్గాన్ని వేదార్థ సంగ్రహమేమి, శ్రీభాష్యమేమి, గీతా భాష్యమేమి దీంట్లంతా పెట్టాడు స్వామి ఎంపెరుమాన్. అప్పుడు వేద మార్గంలో ఉండాలంటే, మోక్షం పోవాలంటే అప్పుడు ఏం చేయాలా? ప్రభక్తి మూలంగా పోవాలంటే మనుషులు తక్కువనే ఉంటారు. దానికి స్వామి నాకు ప్రభక్తి మార్గం ప్రధానంగా ఉండాలా, మనుషులు తక్కువ ఉంటారు, అయినా కూడా నాకు మోక్షానికి పోవాలనే ప్రీతి నాకు ఉంటుంది, ఆ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలంటే దాంతో నిలబడరు. అప్పుడు ఏం చేయాలంటే నాకు స్వాతంత్ర్యం ఉండాలి అంటారు. అట్లయితే ఏం చేస్తావు? నువ్వు భక్తికి వచ్చేసి స్వాతంత్ర్యం ఉండాలంటేనే ఏం చేస్తావు? నువ్వు భక్తికి వచ్చేసి అన్నాడు. అప్పుడు ఇప్పుడు చూడండి, నేను మొదట ఏం చెప్పాను? భక్తి అనేది పెద్ద ప్రహరీ గోడ. ఆ గోడ లోపల అంతరంగా ఉండేది ప్రభక్తి. ఈ ప్రభక్తి నుంచి నేను పడిపోయాను. అటైతే ఎట్లా పడిపోయాను? ప్రభక్తి మార్గానికి పోయాను, నాకు స్వాతంత్ర్యం ఉండింది. స్వాతంత్ర్యం ఉండిన దాని వల్ల నుంచి ప్రభక్తికి నాకు మోక్షం లేదని తెలిసిపోయింది. అప్పుడు నేను పడిపోయాను. పడిపోయింటే ఎక్కడికి పోతాను? భక్తి మార్గానికి పోతాను. అయినా కూడా భక్తి మార్గాన్ని దాటి బయట పోలా. అప్పుడు భక్తి ప్రభక్తి ఈ రెండుని ఒక గోడ, ఒక ప్రకరీ చేసుకొని దాంట్లో లోపల లోపల అంతరంగా పెట్టిన ఒక స్థితిని చేసింది ఎవరంటే స్వామి పెరుమాళ్. ఇప్పుడు మనకి రెండు మార్గాలు వస్తుంది, ఒకటి ప్రభక్తి మార్గం, ఇంకోటి భక్తి మార్గం. ప్రభక్తిదా స్వామి ప్రధానం, భక్తి కాదు అంటే అని చెప్పి ప్రభక్తి పోయేందుకే సరిగా చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? బయట తోచేస్తాడా? రిజెక్టాడ్, ఇంక ఇతనికి పని లేదు పోండి అని తోచేస్తాడు. అట్లా తొయ్యిలా భక్తికి వచ్చేస్తాడు. అందువల్లదా భక్తి మార్గం చెప్పాడు, ప్రభక్తి మార్గం చెప్పాడు అని చెప్పాడు. ఇప్పుడు భక్తికి వచ్చాడు కదా, భక్తికి వచ్చిన తర్వాత అట్లా అట్లా చేస్తా ఉంటాడు. భక్తి మార్గం మనం చేయము, మన ప్రభక్తి మార్గమే. అయితే ఇతనికి స్వాతంత్ర్యం ఉండాలండి. స్వాతంత్ర్యం ఉంటేనే అతని ప్రభక్తికి రాను కాదు. అందువల్ల ఏం చేస్తాను? నేను చేశాను, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను, అది ఎక్కువనే చెప్పుకుంటారు, ఒక్కొక్కరు బాగానే చెప్పుకుంటారు. అప్పుడు వాడు భక్తికి వచ్చాడు కదా, వచ్చిన తర్వాత చేస్తాను ఉన్నాడు అంతేగాని దొరికే మాది తెలవలా. ఏం స్వామి దొరకలేదు, ఏం తెలవలేదు, నాకు దొరికే మాది తెలగలేదు చెప్పి నేరుగా ఆచార్యుడి దగ్గర పోయాడు. ఆచార్యుడి దగ్గర పోయి, ఏం స్వామి ఈ ప్రకారం వస్తుంది, నాకేం దొరకలేదే, భక్తికి ఏదైనా అధికారం నాకు, ఆ భక్తి పూర్తిగా చేసేనే, అయితే నాకేం దొరకలేదే అని చెప్పే, ఏం లేదు మొదలు. రెండోది, ఈ భక్తి మార్గంలో నేనేదా పాపాలని తొలగించుకోవాలి. భక్తి మార్గంలో ప్రభక్తిలో భగవంతుడు నా పాపాలని తొలగిస్తాడు. భక్తి మార్గంలో నేనే పాపాలని తొలగించుకోవాలి. అప్పుడు నా ప్రయత్నం, పాపాలు లేకుండా చేసుకునేదని నా ప్రయత్నం. ప్రభక్తిలో ప్రయత్నం నాది కాదు, భగవంతుడి నా పాపాలని తొలగించేది. ఇది ఒకటి. రెండోది, భక్తిలో అంతిమ స్పృహి కావాలా. అట్టయితే ఎప్పుడు ప్రాణం పోతుందో ఆ ప్రాణం పోయేటప్పుడు భగవంతుడు స్మరణ ఉండాల, ఆయన తలుచుకోవాలి. అప్పోదిక్కిప్పోది సొల్లివైతేన్ అరంగత్తరవనే పల్లియానే, ఈ పాత్ర వినుంటారు కదా. అప్పోదిక్కిప్పోదే, అప్పుడు చెప్పాల్సింది ఇప్పుడే చెప్తానంటే అదంతా భక్తిలో అది సాధ్యం కాదు.
భక్తి అనేది ఏంటంటే నువ్వు కడా వరకు భగవంతుడు స్మరణ ఉండాలా, ఆయన గురించి తలుచుకొని ఉండాలా, అది ప్రాణం పోయేటప్పుడు ఉండాలా. ఇదంతా భక్తికి ఉండే శ్రమం. అందువల్ల నా వల్ల కాదు కమాలనే అని చెప్పి, అది కాకుండా ఈ జన్మాలనే మోక్షం అనేది భక్తికి కాదు. భక్తికి ఈ జన్మాలు మోక్షం అనేది భక్తి కాదు. అది 4 జన్మాలు పోవచ్చు, 5 జన్మాలు పోవచ్చు, 6 జన్మాలు పోవచ్చు, ఇదంతా అయితే ప్రభక్తి అట్ట కాదు. అందువల్ల అయితే ప్రభక్తికి ఒక శ్రమ ఉండదు, స్వాతంత్ర్యం అనే ఒక శ్రమ. భక్తికి స్వాతంత్ర్యం అనే ఒక శ్రమ లేదు. అయినా కూడా వేరే సమయం ఉండదు. ఆ జన్మాలనే మోక్షం దొరకచ్చు, దొరకకుండా పోవచ్చు. రెండోది కడాన నా ప్రాణం పోయేటప్పుడు భగవంతుని తెలుసుకోవాలా. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఆయన ఈ ప్రభక్తికి స్వాతంత్ర్యం ఉన్నా కూడా అంతిమ స్మృతి ఉండాలి కదా, తెలుసుకోవాలి కదా. పాపాలంతా నేనే తొలగించుకోవాలా, నేను చేసిన పాపాలని కర్మాలని నేను తొలగించుకోవాలా. ఇట్లాంటిది ఉండదు. అందువల్ల నాకు భక్తి మార్గంలో ఉండేదని నాకేమీ ఇష్టం లేదు. అందువల్ల దాన్ని వదిలేసి నేను ప్రభక్తికి వస్తానంటే, సరే ప్రభక్తికి రా, అయితే నువ్వు మొదలు ఏం చేయాలా, స్వాతంత్ర్యాన్ని వదలాలి, స్వాతంత్ర్యాన్ని వదలాలి. సరే స్వామి, అందువల్ల భక్తి మార్గాన్ని శ్రీభాష్యాది గ్రంథంలో రాసిపెట్టాడు. భక్తి మార్గాన్ని అటైతే ఎందువల్ల స్వామి అంటే, ఒక మనిషి బయట పోకుండా ఉండాలి, ఈ ఈ సర్కుల్ లోపలనే ఉండాలి. భక్తి దాటిపోయాడు అనుకోండి వేరే విధంగా పోతాడు. అందువల్ల ప్రభక్తికి రా, కాలేదా భక్తి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అని చెప్తాడు కదా. అప్పుడు ఆ ప్రకారం చేసేది కోసం ఈ ప్రకారం చేయడు. అప్పుడు స్వాతంత్ర్యం ఉంటే భక్తికి దాపోవాలి చెప్పాడు. సరే స్వామి, సరే స్వామి. అప్పుడు స్వతంత్రం ఆ ప్రకారం ఉంటే ప్రభక్తికి రానవదు. సరే స్వామి, ఇదంతా తెలుసుకునేదానికి ఏం చేయాలంటే ఏం లేదు, నువ్వు ప్రభక్తికి వచ్చేసి వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం వదులు. అప్పుడు ఎట్లా స్వామి ఆయన తీసుకుంటా అంటే 10 అడుగులు నడువు, 10 అడుగులు నడువు, 10 అడుగులు నడిస్తే ఏమవుద్ది, ఆ భక్తి మార్గం నుంచి ప్రభక్తికి వస్తావు. వచ్చిన తర్వాత లోపల వచ్చేసే ఉంటే నువ్వు ఆయన తిరువడి పట్టుకో, ఆయన తిరువడి పట్టుకొని ఆయన తప్ప వేరే ఎవరు లేదు అని అభిప్రాయం తీసుకొచ్చి నువ్వు చేసే పనింతా చేసుకుంటా ఉండు. అయితే ఏం అభిప్రాయం చేయాలా, ఇది చేసిన దాని వల్ల మోక్షమనే అభిప్రాయం లేకుండా చేయాలి. అందువల్లదా కొన్ని మందికి ఈ ప్రభక్తి మార్గం అనేది వస్తుంది, కొన్ని మంది. అందువల్లదా ఏం చెప్పంటే దీన్ని జాగ్రత్తగా రక్షించాలని ఏంటికొస్తుందా, ప్రభక్తికి పైగా ఒక రౌండ్ చేసేది. ఆ రౌండ్ ఏంటి, భక్తి మార్గం అనే ఒక రౌండ్ అంటున్నాం. అందువల్ల ఈ అధికారం అనేది ఎవరికి ఉండదు, ప్రభక్తికి పురుషుడికి అధికారం ఉండాలి, స్త్రీలకు అధికారం ఉండాలి. అయితే భక్తి మార్గానికి పురుషుడు ఒకడికే అధికారం ఉన్నాయి కానీ స్త్రీలకు అధికారం లేదు. అది పురుషుడు ఎట్లాంటి పురుషుడు, 4వ వర్ణం శూద్రుడు పంచముఖంలో ఉండే పురుషుడు కంటే అతనికి అధికారం లేదు. త్రైవర్ణిక అధికారం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళు ముగ్గురికి అధికారం ఉన్నాయి కదే, ఎవరికి అధికారం లేదు. అందువల్ల జాగ్రత్తగా ఏం చేసంటే దీన్ని ఒక చుట్టు పెట్టి దానిలో పెట్టేశాడు. అప్పుడంటే స్వాతంత్ర్యం ఉంటే ప్రభక్తి పనికిరాదు. అయితే లోకంలో అందరూ స్వాతంత్రం లేకుండా ఉంటారా స్వామి? స్వామి ఎట్లా స్వామి ఉంటారు? స్వాతంత్రం లేని వాళ్ళు ఎట్లా ఉంటారు? అయితే అందరూ లోపల తీసుకురావాలి కదా, అందరూ లోపల తీసుకురావాలంటే ఒకటి చెప్పాడు, స్వామి నేను చేసేది నేను చెప్పుకుంటాను, ఆ ప్రకారం మీ సంప్రదాయంలో మార్గం ఉండదా చెప్పండి, లేకపోతే పోదాం అంటే నువ్వు చేసి చెప్పుకోబా, ఆ మార్గం ఉండదు. ఏం మార్గం అది? భక్తి మార్గం. ఇంకొక స్వామి వచ్చాడు, ఆయన ఏం చెప్పాడు, నేను చేస్తాను లేదు స్వామి, నాదేం లేదు, ఆయనగా చూసి ఇవ్వండి, నా ప్రయత్నం, నాకు శక్తి లేదండి, నా ప్రయత్నం ఏం లేదు, నేను ప్రయత్నం చేయాల్సిన పని లేదు, అన్ని ఆయన చేసుకుంటే ఓ రా తీసుకురా, ఏమిటి ప్రభక్తి మార్గం ఉండాలి. అప్పుడు 2 మార్గం చేశాడు. ఇదిగా సంప్రదాయంలో చేసిన పెద్ద కైంకర్యం ఏంటే ఎంబెరుమానారు భక్తి మార్గం, ప్రభక్తి మార్గం. భక్తి మార్గాన్ని ఎక్కడ చెప్పాడు? శ్రీభాష్యం, వేదాంత సంగ్రహం, గీతా భాష్యం, దీంట్లో భక్తి మార్గాన్ని పెట్టేశాడు. గద్యత్రయంలో ప్రభక్తి మార్గం పెట్టేశాడు. అట్లయితే దీనికి ముందు పిన్ను దీనికి చుట్టూ ఉండాలి కదా. అప్పుడు ప్రభక్తిదా ప్రధానం,
ఆ ప్రభక్తి ప్రధానం ఉంటే ఆ ప్రకారం దాన్ని పెట్టేసి దాని చుట్టూ భక్తి మార్గం పెట్టేశాడు చెప్తున్నాడు. సరే, ఈ విషయానిగా కృష్ణుడే అర్జునుడి దగ్గర చెప్తాడు. అర్జునుడు ప్రభక్తి చెప్తాడు, అది వేరు మారి చెప్తాడు. అదే ప్రకారం చెప్తాను. ఏంటంటే ఇప్పుడు 3వ అధ్యాయం స్టార్ట్ అయింది. 18 అధ్యాయాలు భగవద్గీత. అయితే ఒకసారైనా వినాలంటే వైష్ణవ సంప్రదాయం ప్రకారం వినాల. ఏమంటే మిగతా వాళ్ళు సంప్రదాయం తీసుకున్నారంటే అంత ఏం లేదు 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 అని చెప్పి కృష్ణుడు అభిప్రాయానికి ఆపోజిట్ గా చెప్తారు. వేదవ్యాసుడు అభిప్రాయమో ఆపోజిట్ గా చెప్తారు. ఇది వైష్ణవ సంప్రదాయం వినాల. 3వ అధ్యాయం స్టార్ట్ అయింది. అట్లయితే 2వ అధ్యాయం పూర్తిగా ఆత్మతత్వం నిత్యం చెప్పేశాడు. మొత్తం 18 అధ్యాయం. 2వ అధ్యాయం పూర్తిగా ఆత్మతత్వం నిత్యం నిత్యం చెప్పేశాడు. భగవంతుడు గురించి ఆయన గురించో 6 అధ్యాయం దాకా చెప్పనే లేదు. 6 అధ్యాయం దాకా చెప్పనే లేదు. ఏమీ మాట్లాడలే. ఆత్మతత్వం నిత్యం, వివేక జ్ఞానం. వివేక జ్ఞానం ఏంటంటే వివేక జ్ఞానం. ఆ వివేక జ్ఞానం కావాలా? కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు. భక్తి కూడా చెప్పలా. భక్తి 9వ అధ్యాయాలుగా చేస్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు 6వ అధ్యాయం వరకుదా పూర్తిగా 6వ అధ్యాయం తర్వాతదా భగవంతుడి గురించి చెప్తున్నాడు. దాని ముందట ఆత్మ 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 సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం చెప్పాడు. దీన్ని చెప్తా ఉన్నాడు. కర్మయోగం చేయి, జ్ఞానయోగం చేయి, కర్మయోగం చేయి, జ్ఞానయోగం చేయి అని చెప్తా ఉన్నాడు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో. అయితే అర్జునుడికి ఒక కన్ఫ్యూజ్ అయిపోయింది. కన్ఫ్యూజ్ వచ్చింది. 2 మార్చి చెప్తున్నావు కృష్ణను, ఎందుకంటే మారుస్తున్నావు? ఒకటి కర్మయోగం చేయని చెప్పు, లేదు జ్ఞానయోగం చేయని చెప్పు. అట్లన్నప్పుడు కర్మయోగం చేయి, జ్ఞానయోగం చేయి, మార్చే చెప్తున్నావే అంటుంటాడు. అంటే జ్ఞానయోగం వల్ల మోక్షానికి పోయేటోళ్ళు ఉంటారు, కర్మయోగం వల్ల మోక్షానికి పోయేటోళ్ళు ఉంటారు. అయితే కర్మయోగం ఎందుకంటే జ్ఞానయోగం కావాలంటే కర్మయోగం ఫస్ట్ స్టెప్, మొదటి గట్టు. దానికి పైకి ఉండే గట్టుదా ఏంది? జ్ఞానయోగం. అందువల్ల నువ్వు జ్ఞానయోగం చేయాలంటే కర్మయోగం చేస్తా కావాలా అని చెప్పాడు. జ్ఞానయోగం మోక్షం ఇస్తుంది కదా? ఇస్తుంది. అప్పుడు నేను జ్ఞానయోగం చేసుకోవచ్చే, ఎందుకోసం నువ్వు కర్మయోగం చేయాలంటున్నావు అని చెప్పి తిప్పి అడిగాడు. ఏమంటే ఇప్పుడు ఇక్కడికి అడిగేది ఆత్మ సాక్షాత్కారం. మోక్షం అంటే ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకునేది. ఆత్మ సాక్షాత్కారం నేరుగా తెలుస్తుంది కదా. అప్పుడు ఎందుకోసం కర్మయోగానికి రావాలా? రావాల్సిన పర్లేదే. ఈ సందేహం అర్జునుడికి. నేను కర్మయోగానికి రావాల్సిన పర్లేదే, డైరెక్ట్ గా జ్ఞానయోగం పోవచ్చుమే అని చెప్పి. అంటే ఈ సందేహం న్యాయమే. ఇప్పుడు ఏం లేదు, మనం భక్తి చేసిన తర్వాత ప్రభక్తికి రావాలని మనం చెప్పలేదే. భక్తి అనే ఒక మార్గం ఉండదు, ప్రభక్తి అనే ఒక మార్గం ఉండదు. భక్తి మార్గం అయిపోయిన తర్వాత ప్రభక్తి మార్గం రావాలని చెప్పలేదే. డైరెక్ట్ గా ప్రభక్తికి వచ్చేయచ్చు కదా. అదే ప్రకారం నేను డైరెక్ట్ గా జ్ఞానయోగానికి రావచ్చు కదా, ఎందుకోసం నువ్వు కర్మయోగం చెప్తున్నావు అని చెప్పి న్యాయం ఉందా? అయితే దీని లోపల ఆయనకి ఒక అభిప్రాయం ఉండాలి అర్జునుడికి. ఏమో అభిప్రాయం అంటే కర్మయోగంలో ఇతను తోచేసి, ఏమిటి జ్ఞానయోగం చేయాలంటే ఇతనికి కర్మయోగంలో ఈయన తోచేసాడంటే కర్మ అంటే ఏంది? జగడాలు వేయాల. పాండవాలకి గౌరవాలకి జగడాలు వచ్చినప్పుడే కదా, ఆ యుద్ధం వచ్చినప్పుడే కదా ఈ ఈ గీత వచ్చింది, 700 శ్లోకాలు. అప్పుడు నేను జగడం వేయను, యుద్ధం చేయను, నేను అడవికి పోయి తపస్సు చేసుకుంటాను, భిక్షమెత్తైనా తింటాను అని చెప్పి అర్జునుడు స్టార్ట్ చేసిన తర్వాత ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవగానే భగవద్గీత స్టార్ట్ చేశాడు. సరే, అట్లయితే ఇతనికి ఏమంటే జ్ఞానయోగం అంటే తప్పించుకోవచ్చు, యుద్ధం చేయాల్సిన పని లేదు. కర్మయోగం అంటే యుద్ధం చేయాలి, ఇది ఒక అభిప్రాయం. రెండోది కర్మయోగం చేసేసిదా జ్ఞానయోగం చెయ్యాలా అని లేదే స్వామి, డైరెక్ట్ గా జ్ఞానయోగం వచ్చేసింటే ఆత్మ సాక్షాత్కారం దొరుకుతుంది కదా, అందువల్ల జ్ఞానయోగమే చేస్తా అన్నాడు. కృష్ణుడు చెప్పాడు అదంతా చేయను కాదు, ఏంటంటే నువ్వు కర్మయోగం చేస్తా కావాలా, నువ్వు క్షత్రియుడు. ఎప్పుడు నువ్వు క్షత్రుడు ఏం తెలుసున్నా, నీకు చేస్తా కావాలా, లేదు నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఇది అది ఇది అది. నేను కన్ఫ్యూజ్ చేయలే అర్జున, నేను సరిగానే చెప్పాను. నువ్వు అర్థం చేసుకునేది వాళ్ళ ప్రకారం అర్థం చేసుకున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ చేసిన అర్థం ఏమిటే నీకు మనసులో ఏముండాలంటే
కర్మయోగం లేకుండా చేసేస్తే యుద్ధం చేయాల్సిన మళ్ళీ అంటే ఇతనికి ఏమి యుద్ధం చేయకూడదనే అభిప్రాయంలోనే అర్జునుడికి మొదట అర్జున స్టార్ట్ చేశాడు. ఆ అభిప్రాయంలోనే అట్నే ఉండే దానివల్ల ఆ ప్రేరణ ఉండవు. అందువల్ల నువ్వు ఇది చేసుకోబాక. లోకంలో రెండు నిష్ట ఉండాలి. ఒకటి సంఖ్య, సంఖ్య సంఖ్య అంటే జ్ఞానయోగం, సంఖ్య అంటే బుద్ధి పెట్టుకొని చేసే జ్ఞానయోగం. అదే యోగ్యులు ఉంటారు కదా, యోగ్యులు వారికి కర్మయోగం. సంఖ్య అనే బుద్ధి పెట్టుకొని చేసేటోళ్ళకి జ్ఞానయోగం. జ్ఞానయోగం అది వచ్చి మన బుద్ధితో చేయాల్సింది. కర్మయోగం అనేది మన చేతుల కాలతో చేయాల్సింది, యోగులు చేయాల్సింది. అటైతే ఇది చెప్పిన వెంటనే అర్థం కాల అర్జునుడికి. అర్థం కాలేదే ఏంటే ఇంద్రియాలు, మన ఇంద్రియాలు ఉంటాయి కదా, ఇంద్రియాలు పూర్తిగా ఏం చేయాల? భగవంతుడు తిరువడిలో సమర్పించేయాల. అదా జ్ఞానయోగం. కళ్ళు ఉన్న చూడకూడదు, భగవంతుడి తిరువడి చూడాలా. చెవు ఏది వినకూడదు, భగవంతుడి నామస్మరణ వినాలా. నోరు ఆయన మాట రావాలా, వేరే రాకూడదు. ముక్కు ఆయన తులసిదా తీసుకోవాలా. కాళ్ళు ఆయన సన్నిధానం నడవాలా. ఈ ప్రకారం ఉండాలి కదా. ఇది అట్లయితేమి ఇంద్రియాలు పూర్తిగా అన్ని ఇంద్రియాలని నా 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 దగ్గర లేకుండా భగవంతుడి దగ్గర పెట్టేసేత ఇది ఏంది జ్ఞానయోగం. అయితే దీన్ని పూర్తిగా నీ వల్ల చేయను కాదు, నీకు కర్మయోగం దా ప్రధానం అని చెప్పాడు. ఇప్పుడు అది ఎందుకంటే స్వాతంత్ర్యం ఉండాలి. స్వాతంత్ర్యం పూర్తిగా వదిలితే కదా, అందువల్ల ప్రభక్తి. అందువల్ల స్వాతంత్ర్యం ఇంకా ఉండిందంటే అప్పుడు ఏమి భక్తిదా. ఎలాగా? ఇంద్రియాలు పూర్తిగా మన కంట్రోల్లో తీసుకొచ్చి పెట్టుకుంటేదా జ్ఞానయోగం చేయను. మనం ఇంద్రియాలు మన కంట్రోల్ లేకుండా ఉండిందంటే వాళ్ళు కర్మయోగంగా పోవాల. అదే ప్రకారం స్వాతంత్ర్యం ఉంటే అతని ప్రభక్తికి రాను కాదు. స్వాతంత్ర్యం ఒక్క రవంతా కూడా లేదంటే అతని ప్రభక్తికి రావచ్చు. సరే స్వామి, ఇప్పుడు ఇదంతా ఏమి స్వాతంత్ర్యం వచ్చేసింది, అప్పుడు ఏం చేస్తారు? భక్తి మార్గం రాకుండా. భక్తి అప్పుడైతే స్వాతంత్ర్యం లేకుండా ఉంటారా స్వామి? ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, అర్థం చేసుకుని వాళ్ళు వస్తారు కదా. అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు సరే స్వాతంత్ర్యం అప్పుడు ఏం చేస్తుందంటే, స్వాతంత్ర్యం ఉండేటోడు వస్తేనే వాళ్ళు భక్తి మార్గంతో చేస్తారు. భక్తి మార్గం ఇప్పుడు ఏం చెప్తా ఎదిలాగా అర్జున, జ్ఞానయోగం చెప్తున్నావే, జ్ఞానయోగం అంతరంగందా, జ్ఞానయోగం మంచిద్దా? అయితే ఆత్మ సాక్షాత్కారం చెయ్యాలంటే జ్ఞానయోగందా నువ్వు చేసే మంచిద్దా? అయితే నువ్వేం చెయ్యాలా? ఇంద్రియాలని నీ కంట్రోల్లో పెట్టుకోవాలనే. లేదే ఇది సభ్యశాసిని పేరు. అది కాకుండా ఇంద్రియాలంటే అన్ని ఆ భగవంతుడి తిరువడిలో సమర్పించాలి కదా. ఆ ప్రకారం నీ దగ్గర లేదే. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వేం చేయాలంటే కర్మయోగంగా చేయాలి, వేరేం చేయను. అదే ప్రకారం ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం స్వాతంత్ర్యం ఉంటే భక్తి యోగంగా, స్వాతంత్ర్యం లేదా ప్రభక్తిని చెప్తుంది. అందువల్ల దీనికి వచ్చేసింది. సరే స్వామి, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఏం ఎగ్జాంపుల్ అంటే, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అతను పోనంటారు. ఆ స్కూల్ అనే సర్కిల్ లోపల పెట్టుకోవాలంటే కొన్ని పిల్లలు ఆనందంగా పోతారు, కొన్ని పిల్లలు రారంటే ఏం చేయాలా? వాళ్ళకి ఏదో సులభంగా కొన్ని విషయాలు చెప్పితే తీసుకురావాలి, కానీ అట్లే తీసుకురావన్నమాట. అదే ప్రకారంగా దీంట్లో నా వల్ల ఈ ఇంద్రియాలంటే చెవు కళ్ళు ముక్కు ఇదంతా నన్ను కంట్రోల్ చేయను కాలేదంటే నేను కర్మయోగం పోతాను. కంట్రోల్ చేయను అయిందంటే జ్ఞానయోగానికి వస్తాను. అని చెప్పి అదే ప్రకారంగా ఇక్కడ ఏమైంది? సరే స్వామి, ఇప్పుడు శాస్త్రంలో 100 మందికి 5 మందిదా ఏంది ఒక మార్గాన్ని ఫాలో చేస్తున్నాను అనుకోండి. 100 మందికి 5 మందిదా ఒక మార్గాన్ని ఫాలో చేస్తున్నాను. అది కాలం పోను ఆ మార్గమే ముడిపోద్ది, ఆ మార్గమే పోద్ది. ఇప్పుడు 5 మంది ఉంటారు, ఇంకొక 20 సంవత్సరాలు ఏంటంటే 2 ఉంటారు, ఇంకొక 100 సంవత్సరాలు అంటే ఒకరు కూడా ఉండరు. అయిపోద్ది కదా. అయితే రామానుజుడు వారు చేసింది ఏం తెలుసా? ఆ ప్రభక్తి మార్గం అనేది పాడవకుండా ఉండాలంటే ఆ ప్రభక్తి మార్గాన్ని ప్రధానంగా తీసుకురావాలి కదా.
ఆ తీసుకొచ్చిన పెద్ద కార్యం, పెద్ద కైంకర్యం, ఆ కైంకర్యాలు చేసింది దాంట్లో స్వామి ఎవరంటే రామానుజు గారు. అందువల్ల ఈ సిద్ధాంతం ఇప్పుడు నిలబడుతుందంటే శ్రీ వైష్ణవ సిద్ధాంతం అంటేనే ప్రభక్తి మార్గందా. శ్రీ వైష్ణవ సిద్ధాంతం అంటేనే ప్రభక్తి మార్గందా. ఆ ప్రభక్తి మార్గానికి ఒక చుట్టూ భక్తి మార్గం పెట్టి దాన్ని రక్షించారు కదా. అట్లాంటి రక్షణ చేసిన దాని వల్ల ఎంబెరుమానార్ దర్శనం, ఎంబెరుమానార్ దర్శనం అప్పుడంటే అది ఎందుకంటే ఆ ప్రకారం చేశాడు. ఆ ప్రకారం చేశాడు స్వామి, చేశాడు. దీని ముందు భాషలో చూస్తున్నా, దీని ముందు భాషలో ఏమేమి ఇది ఎంబెరుమానార్ దర్శనమన్నే இதற்கு நம்பெருமாள் பேரிட்டு நாட்டி வைத்தார். ఇది 38వ భాషం. 37వ భాషంలో లేదు లేదు ஓரான் வழியா உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராஜன் இன்னருளால் పారులగిల్ ఆశయుడయోర్కెల్లాం ఆర్యర్గాల్ కూర్వెంట్రు. మనం చూసాం కదా ఆ భాషలో. ఆ భాషలో ఏం చేశాడు, ఒక పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతి లేదని చెప్పాలా, పద్ధతిని మార్చాడు. ఆచార అనుష్ఠానం చూడకుండా, అదేకుండా వాళ్ళకి జ్ఞానం చూడకుండా, వాళ్ళకి ప్రీతి ఉండదా ప్రేమ ఉండదని చూశారు కదా. చూశారు కదా. ఆ చేసిన దాని వల్లదా, ఆ విద్య దాని వల్ల వీరికి ఎంబెరుమానార్ దర్శనం చెప్పాడు. అప్పుడు అంటే ఎందుకంటే ఏదైనా కొంచెంగా ఉన్నప్పుడుదా మనం కొంచెం కొంచెం చూసుకుంటా ఒకటి కాపాడనవుతుంది. ఏమంటే మొదట కృష్ణుడు ఏం చేశాడు, కర్మయోగం అనే ఒక పెద్ద గోడ కట్టాడు. దాని తర్వాత దాని లోపల అంతరంగా జ్ఞానయోగం అనే అంతరంగా పెట్టేశాడు. అదే ప్రకారం భక్తి అనే పెద్ద గోడ కట్టాడు స్వామి రామానుజుడు. ఆ భక్తి అనే గోడ కట్టేసి దాని లోపలలో అంతరంగంగా ఏం చేశాడు, ప్రవక్తి అనే ఒక మార్గం పెట్టేశాడు. సరే, ఏంటంటే ఇతను జ్ఞానయోగం వచ్చి పడిపోయాడంటే కర్మయోగానికి పోతాడు, ప్రవక్తిలో పడిపోయాడంటే భక్తి యోగం పోతాడు. అందువల్ల ఆ ప్రకారం పెట్టాడు. అప్పుడు నేరే ఏంటంటే డైరెక్ట్ గా మోక్షానికి పోయేది మనుషులు తక్కువగా. అయితే ప్రవక్తిగా పోవాలంటే అప్పుడు ఏం చేయాలా స్వామి? ఏం లేదు స్వామి, ప్రభక్తిగా పోవాలంటే స్వాతంత్ర్యం వదలాల, స్వాతంత్ర్యం వదలాలి. ఆ స్వాతంత్ర్యం వదిలితే పూర్తిగా సరే స్వామి. సరే, దీంట్లో ఇప్పుడు కర్మయోగం చేసి 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 కొన్ని మందికి పోయి అలవాటు ఉండదు. వాళ్ళు కొన్ని మందికి లేచినప్పటి నుంచి వాళ్ళు పనులు చేసి సంపాదించుకొని ఇది తినుకొని అది తినుకొని చేసుకొని ఈ ప్రకారం ఉంటుంది. అదంతా కర్మయోగమే. మనం ఏదైతే చేస్తామో అదంతా కర్మయోగమే. జ్ఞానయోగం అంటే అట్లా కాదు, నువ్వు ధ్యానం చేయాలి ప్రధానంగా, అది ఉండదు కదా, అదంతా క్షమమే. అట్లయితే ఈ ప్రకారం చేసుకుంటే అవసరం కదా. అందువల్ల జ్ఞానయోగం కన్నా కర్మయోగం ప్రధానం పెట్టుకుంటే కూడా జ్ఞానయోగంలో చాలా శ్రమాలు ఉండాలి. అదే ప్రకారం శరణాగతిని రక్షించాలంటే బయట భక్తి మార్గాన్ని పెట్టాడు కదా. ఎట్లా జ్ఞానయోగాన్ని రక్షించేదని కోసం కర్మయోగాన్ని బయట పెట్టాడో అదే ప్రకారం ప్రభక్తిని రక్షించేదని కోసం భక్తిని బయట పెట్టాడు. ఆ బయట పెట్టిందంటే ఏమర్థం? శ్రీభాష్యం, వేదార్థ సంగ్రహం, గీతా భాష్యం దీంట్లో పెట్టాడు. లోపల ఏం చెప్పాడు? ప్రభక్తి బాగా చెప్పేశాడు. భక్తిని అదే ప్రకారం భక్తి బయట పోకుండా ఉండకూడదంటే ప్రభక్తి వచ్చి కూడా అతను పడిపోయాడంటే కూడా బయట పోకుండా భక్తిలో ఉంటాడు కదా. అందువల్ల చెప్పాడు. అందువల్లదా ఎంబెరుమానార్ దర్శనం. అయితే ఇది కొంచెం నిదానంగా చూస్తేగా అర్థమైనది. సరే, బయట ప్రసిద్ధంగా చాలా మంది ఉంటారు, దాని కొద్దిగా అతను తీసుకురావాలా అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఒకరు రామాయణ ఉపన్యాసం బాగానే చేశాడు, బయట ఎక్కడ పోడా. వాళ్ళకి ఏం తెలుసు? రామాయణం ఉపన్యాసం విని దాని వల్ల మోక్షం పోన మధ్య నామ సంకీర్తన వల్లను మోక్షం కాదు. కొన్ని విషయాలతో మనకి బాగా తెలుసుకోవాలి. నామ సంకీర్తన చేస్తున్నానండి మోక్షం దొరకద్దా? అది ఏ డైరెక్ట్ గా మోక్షం ఇస్తుందంటే మోక్షం ఇవ్వదు. శ్రీరామాయణం విన్నాను కథలు మోక్షం ఇస్తుందా? అదంతా మోక్షం ఇస్తుందంటే ఇంకోం లేదు. సరే స్వామి, అప్పుడేంటి భక్తి? ఇప్పుడు శ్రీరామాయణ మోక్షం అంటే శ్రీరామాయణ విభీషణ శరణాగతి ఇచ్చిండే స్వామి, విభీషణుడికి శరణాగతి చేశాడే,
జటాయుకి చరణాయుకి ఆ మోక్ష విషయం అంటే అదంతా మన జటాయు కాదే. అందువల్ల రామాయణం విని దానివల్ల మోక్షం పోనదు. అయితే ఏమను భక్తి వచ్చును, శరణాగతికి రావచ్చు. సరే స్వామి, ఇవి అడిగితే ఇదంతా నువ్వు కాలక్షేమం విని నాకు ఏం దొరకద్ది. రాముడు బాగానే ఉంటాడు, బాగానే అంతే ఉంటుంది. అయితే ఇంత ఉంటే ఎక్కడో పోతారు కదా, దాన్ని తీసుకొచ్చి పెట్టేదానికి కదా. ఇప్పుడు రెండు విషయం చెప్తాను. కాలక్షేపం అంటే ఏంటి, ఉపన్యాసం అంటే ఏంటి? ఉపన్యాసం అంటే మనకి రుచి వచ్చేదాని కోసం వినేది వీళ్ళను. కాలక్షేపంగా ప్రధానం. ఇప్పుడు మనం చెప్పేదంతా కాలక్షేపం. రుచి వచ్చేదంటే ఏంటి? పుస్తకం చూడకుండా, ఉపన్యాసం పుస్తకం చూడకుండా ఏదో నాకు మనసులో పడింది సంప్రదాయం ఇదండి అని చెప్పేసి పోతా ఉంటాడు. అదే ఉపన్యాసం. అప్పుడు రుచి వచ్చేసింది. ఆ రుచి వచ్చిన తర్వాత ఏది పద్ధతి తెలుసుకోవాలదా. అప్పుడు ఈ రుచి వచ్చేదానికోసందా శ్రీరామాయణం గానం. అయితే విభీషణ చరణాగతి ఉండాలి స్వామి అంటే ఉన్నా కూడా, రామకంకిన వాడు చేసినా కూడా చరణాగతి చేసింది విభీషణుడు లాగా మనం ఉంటే ఉండొచ్చు. విభీషణ మనం లేదే. అప్పుడు విభీషణ అందువల్ల ఉడేవి ఏం చేసాడు, అందువల్ల కాసుకొని ఉండి ఏం చేయడు. అయితే దీంట్లో రామాయణం వినిన తర్వాత మోక్షం పోతాను ఎక్కడ చెప్పలా అంటే రహస్య కాలక్షేపం విన్నారు ఎవరు రారు, ఏం లేదు. ఇప్పుడు ఉపదేశం కాలక్షేపం కదా, ఏదో మంది వచ్చున్నారు. ఇదే ఒక రామాయణం, భాగవతం, అదే వచ్చి ఏదేదో కథలని చెప్పుకుంటారు అనుకుంటే కొంచెం జనాలు ఎక్కువ వస్తారు. అయితే అది మోక్షం ఇస్తుందంట రోజు. అదే రహస్య గ్రంథ కాలక్షేపం అంటేనే రాదు. ఎందుకంటే రాదు. అటైతే 1000 మందిని విన్నారనుకోండి, సామాన్యంగా దానిలో 10 మందిని రుచి కావచ్చు, 10 మంది రుచి ఉండదు. అప్పుడు ఏం చెప్తారు. అయితే ఆచార్యుడి దగ్గర వచ్చిన తర్వాత ఆచార్యుడు కాలక్షేమం విని చెప్తారు. అందువల్ల బయట విషయానికన్నా లోపల విషయం ప్రధానం. ఆ లోపల విషయం కాపాడడం కోసం ఒక ఆశ్చర్యమైన ఒక పద్ధతి పెట్టిందా స్వామి చేసిన పెద్ద స్థితి. స్వామి చేసిన పెద్ద ఇది అంటే ఆశ్చర్యమైనది. బయట విషయంలో ఉండాలా, లోపల విషయం ఉండాలా. కొన్ని మందికి స్వాతంత్ర్యం ఉంటుంది, వాళ్ళని వదలకూడదు. కొన్ని మందిని స్వాతంత్ర్యం వద్దంటారు, వాళ్ళని వదలకూడదు. ఇది రెండు తీసుకొచ్చి పెట్టింది ఎవరంటే స్వామిత. స్వాతంత్ర్యం ఉండేటోళ్ళకి భక్తి, స్వాతంత్ర్యం లేని వాళ్ళకి ప్రభక్తి అని పెట్టేశారు. అప్పుడు ఆడితే ప్రభక్తిని రక్షించేదాని కోసం భక్తి. సరే, మొదట భక్తి రావడం, భక్తి రాని, భక్తి వచ్చిన తర్వాత అంటే స్వాతంత్ర్యం మొదలనే వదలడు ఎవరైనా. కానీ మనం వచ్చిన వెంటనే స్వామి మీరు శ్రీవైష్ణవం కావాలంటే ఈ ప్రకారం ఉండాలా, ఈ ప్రకారం ఉండాలి, ఇట్లా ఉండాలా అని చెప్పి వాళ్ళ దగ్గర భయపెట్టించారు. ఎవరు రారు, వచ్చేటప్పుడు రారు. మన సంప్రదాయంలో అది చాలా మంది చాలా తప్పు చేస్తున్నారు. మీరు ఇక్కడ వస్తే ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, ఈ ప్రకారం ఉండాలా, ఇట్లా ఉండాలా, ఓ అని చెప్తా ఉంటే దండం సమర్పిస్తాను, నేను ఉన్న ప్రకారం ఉంటాను, మీరు పేస్తాను అని చెప్తారు. మీరు రండి ఎట్లా పద్ధతిని చెప్తా అని చెప్పి వచ్చి కూర్చున్న తర్వాత నిదానంగా ఒకటొకటిగా చెప్పాలా. ఎత్తిన వెంటనే ఇట్లా లేదంటే పో అని తలమగొడితే లాభం. అదిగా స్వామి ఎంపిరమానం చేస్తున్నాను. మొదల్లో భక్తి మార్గం తీసుకొస్తాడు. ఏమంటే అతని స్వాతంత్ర్యాన్ని వదలడు. అతనికి నేను చేసేను ఒక అభిప్రాయం మనసులో ఉంటానే ఉంటుంది. ఆ అభిప్రాయం పోవాలి కదా. అది ఎట్లా పోద్ది? అది అతనికే అలవాటు పడిన మనో నేను చేసింది ఏం లేదు మళ్ళీ భగవంతుడి కదా చేసాడు అని చెప్పి అభిప్రాయం వాడికి వస్తుంది. అది కొన్ని కాలం పోవాలా. ఆ కొన్న కాలం పోయే వరకు ఇతను భక్తి మార్గంలో ఉంటాడు. ఆ భక్తి మార్గం ఉండి దాని తర్వాత ఈ భక్తి మార్గంలో ఇంత శ్రమ ఉంటుంది కాబట్టి ఈ భక్తి మార్గం మనకి మోక్షం ఇస్తుంది, ఏ జన్మాలు ఇస్తుంది తెలవలేదే. అది కాకుండా దీనికి ఇది అంతిమ స్మృతి పోయేటప్పుడు ఆయన జ్ఞాపకం కావాలంటేనే, అది కాకుండా నా పాపాంతా నేనే తొలగించుకోవాలంటే ఇదంతా ఉండదు. అందువల్ల ఏంటంటే ఇది కొంచెం శ్రమంగా ఉండదు. సరే, ప్రభక్తికి పోతాం. స్వాతంత్ర్యమే కదా, నేను చేసేది ఏముండదు, అతనే కదా చేస్తున్నాడు అని చెప్పుకొని వస్తాడు కదా. అందువల్ల ఆ ప్రకారం చేసిన దాని వల్ల అది చేసింది ఎవడు? స్వామి ఎంబెరుమానాడు.
అందువల్ల எம்பெருமானார் தரிசனம் இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார். ఎంబెరుమానార్ దర్శనం. ఎంబెరుమానార్ దర్శనం అంటే ఏదంటే ఏంది ఎంబెరుమానార్ దర్శనం అంటే ఏంది స్వామి? నాదమనిగా స్టార్ట్ చేశాడు. దాని ముందు లేదంటే ఉండాది. ఆళ్వారు పాటలంతా చేశాడు. 4000 దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించాడు. దాన్ని నాదం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఆలవందారు దాన్ని ప్రకాశం చేశాడు. నాదమని ఆళ్వారు ఎట్లా చెప్పాడో ఆ ప్రకారం దాన్ని స్టార్ట్ చేసి దాని తర్వాత ఆలవందారు దాన్ని ప్రకాశం చేశాడు. ప్రకాశం చేసిన తర్వాత ఆ అనుగ్రహం రామానుజుడికి వచ్చింది కదా, ఆ రామానుజుడు ఆ సంప్రదాయాన్ని బాగా పోషించాడు. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం చెప్పుకొరత పెట్టుకుని సేవిస్తాడు. అప్పుడు నాదముని ప్రధానంగా పెట్టుకొని అది యామున మధ్యంగా పెట్టుకొని అది సంప్రదాయం. అట్లాంటి సంప్రదాయాన్ని మొదలు స్టార్ట్ చేసింది ఎవరుంటే నాదమణి. వెంటనే మీరు అడగకూడదు అప్పుడు దానికి ముందు లేదా స్వామి అంటే ఆళ్వారు ఉండారే, ఆళ్వారు ముందు ఋషులు ఉండారే, ఋషులకు ముందు వేదం ఉండాలి. వేదం ఎప్పుడు నిత్యంగా ఉంటది కదా, అందువల్ల అది ఎప్పుడు ఉండేది. అప్పుంటే నారాయణ అని మనకి మొదలు ఇచ్చి 4000 దివ్య ప్రబంధం మొదటి ఇచ్చింది నాదముని. అట్లయితే ఆ నాదముని ఉండే ఆయన అది కాకుండా నాదముని ఉన్నప్పుడే సంప్రదాయంలో ఎన్నో పుస్తకాలు నాదముని రాశాడు, గ్రంథాలు రాశాడు. మనకదంతా దొరకనే లేదు. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా ఆలవందారు రాసిన స్తోత్రరత్నం ఒకటే దొరికిందే కానీ మిగతా స్తోత్రరత్నం, చతుశ్లోకి, సిద్ధిత్రయం ఒకటి ఇదంతా దొరికిందే కానీ అయితే అదే తర్వాత ఇంకోటి భగవద్గీతకి 32 శ్లోకంతో గీతార్థ సంగ్రహం ఒకరు అనుగ్రహించాడు ఎవరు ఆలవందారు, అది కూడా దొరుకుతుంది. అయితే దీని తర్వాత నాదముని ఎంతెంతనో గ్రంథాలంతా రాసినాడు. యోగ ప్రభావం గురించి ఎంతనో రాసిండాడు, అదంతా మనకి దొరకల. అదే పొరగా నాదముని నువ్వు చెప్పకుండా మనకాలం ఇంత చాలా రాసి ఉంటారు, అదంతా మనకి దొరకనే లేదు, పోయింది. అప్పుడు మొదట గ్రంథ నిర్మాణం చేసిందే ఎవరంటే నాదముని ఉయ్యకుండా మనకాలనంది ఇదంతా చేశాడు. అయితే అది మనకి దొరుకుతుందంటే దొరకలేదు. నాదముని అక్కడక్కడ వ్యాఖ్యానంలో రాసి ఉంటారు, ఇది నాదముని శ్రీశక్తి ఈ ప్రకారం చెప్పింది. ఆ శ్రీశక్తి మనకు దొరకలేదు. ఎట్ట పోయిందో ఏ పోయిందో అదంతా పోషణ ఏం చెప్తారు కదా, అందువల్ల అప్పుడు ఆ గ్రంథాలతో దొరకలేదు. అయితే వాళ్ళు ఏం చేశారు, సంప్రదాయాన్ని బాగా పోషించారు, సంప్రదాయాన్ని ప్రకాశం చేశారు. అప్పుడైతే ఒకటి చెప్పచ్చు స్వామి, నాదముని దర్శనం చెప్పచ్చు కదా, ఎందువల్ల ఎంబెరుమానార్ దర్శనం చెప్తున్నారు, నాదముని దర్శనం చెప్పచ్చు కదా అంటే వాళ్ళు తెలిసింది లేదా ఆలవందారు యామునాచారి పేరు ఆలవందారు యామునాచారి దర్శనం చెప్పిండొచ్చునంటే వాళ్ళు మంచోళ్ళే. అట్లయితేమి వాళ్ళు ప్రకాశం చేశారు, లేదు చెప్పలేదు. వాళ్ళు రామానుజు వారికి ముందు ఉన్నారు, అయితే వాళ్ళుగా రామానుజుని కటాక్షించారు. రామానుజు వారిని కటాక్షించి ఆముదల్ ఇవనండి తంతేట్రి అని నాముదల్ వందు పుగుంది నల్లిన్ కవి రామానుజు వారిని కటాక్షించి వాళ్ళదే. అయితే రామానుజ దర్శనం ఎందువల్ల వచ్చిందంటే ఎంబెరుమానార్ పరసముద్రైక ప్రయోజనం అట్లయితే ఎంబెరుమానార్ దర్శనం ఎందుకోసం ఇచ్చారు, ఎందుకోసం నాదముని దర్శనం ఇవ్వాల, యామునాచార్య దర్శనం ఇవ్వాల, నంబెరుమానార్ దర్శనం ఇవ్వాల, ఎంబెరుమానార్ దర్శనం అని చెప్పి ఎందుకోసం ఇచ్చారంటే స్వామి ఎంబెరుమానార్ నేను నరకానికి పోయినా కూడా మిగతా వాళ్ళు వినేటోళ్ళందరూ మోక్షానికి పోతే నాకు ఆనందం చెప్పాడు కదా. ఆ ప్రకారం సంప్రదాయంలో ఈ ప్రకారం ఎవరు పరసమృద్ధిని పేరు, మిగతా వాళ్ళు అందరూ బాగుండాల, నేను చెడిపోయినా కూడా పర్వాలేదు. ఒక విషయం చెప్తాను, కొన్ని ఇంట్లంతా ఫ్యామిలీలో ఏదో అట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ లోపల. అప్పుడు ఏదో తప్పు చేశారు అనుకోండి, అప్పుడు పెద్దోళ్ళు లేదు చిన్నపిల్లలు వాళ్ళ మీద తప్పు చెప్పిన తర్వాత
ఆ తప్పు చెప్పిన దాని వల్ల ఆ ఆ కుటుంబానికి ఆ ఫ్యామిలీకి అది మంచి జరుగుతుందంటే ఆ తప్పు అక్సెప్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కాలంలో అట్లా కాదు. నా మీద తప్పు చెప్పి ఫ్యామిలీ బాగుండాలా, ఎందుకోసం? అప్పుడు నేను పాడైపోతాను కదా అని అనుకుంటారు కదా. ఇది ఫ్యామిలీ అనేది ఇక్కడ ఏం ఫ్యామిలీ? సంప్రదాయం అనే ఒక ఫ్యామిలీ. ఈ సంప్రదాయం అనే ఒక ఫ్యామిలీ లోక ఉజ్జీవనం కోసం ఎంబెరుమన్నారు. ఇది రానే రాదు, ఇంకోటికి వస్తుందంటే రాదు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను. 18 సార్లు రప్పించాడు తిరుక్కోటి నుండి. ఒకసారి 2 సార్లు కాదు, 18 సార్లు రప్పించాడు. రప్పించి నేను చెప్పినట్టు నేను నీకు ఎట్లా చెప్పానో ఆ ప్రకారం నువ్వు పరీక్ష చేసి చెప్పాలా. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఇంకా నీకు ఈ చమశ్లోకార్థం తిరుమంత్రార్థం తెలుసుకునేది కూడా యోగ్యత నీకు రాలేదు. చెప్పేది ఎవరు? తిరుక్కోటి నుండి ఎంబెరుమానాన్ని చూసి నీకు ఇంకా యోగ్యత రాదు పో. ఇది ఒకటే కాదు, ఇంకోటి ఏం చేశాడు? ఉత్సవాలు సేవించేదానికోసం తిరుక్కోటి నుండి వచ్చాడు శ్రీరంగానికి. ఆయన ఉండేది తిరుక్కోష్టియూరులో, స్వామి ఉండేది శ్రీరంగంలో. శ్రీరంగంలో వచ్చినప్పుడు అప్పుడు నంబెరుమానే డైరెక్ట్గా అడుగుతున్నారు. ఎవరిని చూసి? అర్చకర్ ద్వారా ఆయన స్వప్నంలో ఈ ప్రకారం ఆలవందార్ నీకు ఈ రహస్య గ్రంథాలు అర్థమని ఈ రామానుజులు వారు చెప్పని చెప్పారే, నువ్వు చెప్పలేదే, చెప్పు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేయమంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? చెప్తాను, ఇంకా ఆయనకి ఇంకా దానికి తగినట్టు ఉండే ఒక యోగ్యత రాలేదు అంటాడు. ఆయనకు ఉండే యోగ్యత ఇంకా రాలేదు, నేను చెప్తాను. అట్టయితే ఎంత మాత్రం అట్లా ఉండి ఇంతటికి ఆయన దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నాడు. రామానుజ, ఈ ప్రకారం నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీ ఎవరికి చెప్పకూడదు. 18 సార్లు నడిచాడు, ఎవరికి చెప్పకూడదని ప్రతిజ్ఞ ఎవరు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రకారం మనకి దొరికింది అనుకోండి, స్వామి మనకెందుకు స్వామి, మనం తెలుసుకుందామా, హాయిగా ఉంటాం, మనకేం అక్కర్లేదు. ఆయన చెప్పేశాడు కదా, ప్రతిజ్ఞ ఎవరు తీసుకున్నాడు కదా, ఇంకా మనకెందుకు ఆ శ్రమం అంతా అక్కర్లేదే, ఆచార పురుషుడు అయితే అది గౌరవాది నరకవచ్చునే అని చెప్పి గమ్ముగా ఉంటాం మనమైతే. అయితే ఆ ఎంబెరుమాన ఏం చేశాడు? వెంటనే తెక్కాళ్వాన్ సన్నిధి దగ్గర పోయి అక్కడ పోయి ఏం చేశాడు? ఆ చర్మశ్లోకార్థిని పూర్తిగా రండి ఆశయుడయోర్కెల్లా ఆర్యర్గాల్ కూరం, ఎవరెవరు వస్తున్నారు రండి అందరికి నేను చెప్తాను. ఎవరెవరికి భగవంతు మీద ప్రీతి, సంప్రదాయం మీద ప్రీతి ఉండదా, రండి పిలిచి అందరికి ఇచ్చాడు కదా. ఏం స్వామి ఆయనకి ఈ మాట చెప్పామంటే, ఆయన దగ్గర మన ప్రతిజ్ఞ సత్య ప్రమాణం చేసినామే, అది పాపమైందే, ఆ పాపానికి మనం నరకానికి పోతామే, అప్పుడు మనం పాడైపోతామే. అభిప్రాయం మనసులో ఉండదా? ఉండింది. అభిప్రాయం ఎంబెరుమానారు ఉండింది. నేను నరకానికి పోయినా కూడా ఈ లోకమన్నీ ఉజ్జీవనం అవుతుంది. ఇదిదా పరసమృద్ధి అని పేరు. ఈ పరసమృద్ధి ఎవరికి ఉంది? స్వామి ఎంబెరుమానాருக்கு ఉంది. ఆ పరసమృద్ధి వేరే ఎవ్వరికీ లేదు, వేరే ఎవ్వరికి లేదు. అందువల్లదా ఏం చేశాడు ఎంబెరుమానార్ దర్శనం చెప్తాడు. ఎంబెరుమానార్ దర్శనం చెప్పాడు. దీనికి ఎట్లంటే ఆయన తిరువళ్ళొచ్చింది, దీనికి వేదార్థమా, యోగమా, రహస్యమా అదంతా ఏక్కర్లేదు. అద్భుతం செம்மை ராமானுஜன் எண்ணயால வந்த கற்பகம் கற்றவர் காமறு சீலன் கருதறிய பற்பல் உயிர்களும் பல்லுலகு யாவும் மரணதென்னும் நற்பொருள் தன்மை ఇన్నానిలత్తే వందు నాటిననే. అటైతే ఏమర్థం? ఈ ప్రకారం ఈ చేసిన నేను అద్భుతం చేసేవే. అద్భుతం అంటే పరసమృద్ధి అంటే తిరుక్కోటి నమ్మి దగ్గర పోయి నేను నరకానికి పోయినా కూడా వాళ్ళందరూ మోక్షానికి పోతానని చెప్పారు కదా. ఆ ధర్మం, ఆ సామాన్య ధర్మాన్ని విశేష ధర్మాన్ని తీసుకొచ్చాడు కదా. అప్పుడే అందువల్ల రామానుజ సిద్ధాంతం, రామానుజ దర్శనం అని చెప్పాడు. సరే స్వామి, ఈ రామానుజ దర్శనం లోపల్లో మర్యాద అన్ని తెలిసినా కూడా ఎంత మర్యాద తెలిసినా కూడా, ఎంత దగ్గర ఆచార్యుడి దగ్గర శ్రమ పడినా కూడా, నేను శ్రమ పడినా కూడా మిగతా వాళ్ళు పోవటానికి పోతారు అని చెప్పి అడుగున్నాడు కదా. అది ప్రధానం చెప్పాడు. దీని తర్వాత ఆ ప్రకారం ఇది ఎక్కడ నేర్చుకున్నాడు, ఎట్లా వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది
అని చెప్తారు. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అవశ్యం. ఎందుకంటే ఎంబెరుమానార్ దర్శనం వచ్చేసింది, నంబెరుమానార్ చెప్పేశాడు. అది మనం తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలా? ఎంబెరుమానార్కి ఇంత వైభవం ఉండాలని చెప్పి అందువల్ల ఆయన పొందాలా, అందువల్ల తెలుసుకోవాలని చెప్తున్నారు. ఏమనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం పెరుమానార్ కీర్తి విడేశనం ఆచార్యం తిరుడివేశనం భగవతాల్ తిరువడిగలే శరణం. ప్రభక్తి మార్గం చెప్పేది సందేహాలంటే అడగచ్చు. ఇంకా మీకు సందేహం ఉంటే మళ్ళీ ఇస్తారు, మళ్ళీ సందేహం ఉంటారు. దాసోహం స్వామి. స్వామి దాసరాలు మట్టిపూరకు ఒకటి అర్థం లేదు. ఉపన్యాసాలు ఇని రుచి వస్తే కాలక్షేపాలు వింటావా స్వామి? అవునమ్మా, రుచి వచ్చేదానికి ఉపన్యాసం, అదే రుచి వచ్చిన తర్వాత దాని పద్ధతి తెలుసుకునే దానికోసం కాలక్షేపం.